నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 7వ రోజు దిగ్విజయంగా కొనసాగుతున్న పాసం సునీల్ కుమార్ ఇంటింటా తెలుగుదేశం ఎమ్మెల్సీ ప్రచారంలో పాల్గొన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్, గూడూరు నియోజకవర్గ టీడీపీ పరిశీలకులు గూడూరు కన్నబాబు. మేమొచ్చాకే గూడూరును అభివృద్ధి చేశాం. మీడియా సమావేశంలో ఎమ్మెల్యే వరప్రసాదరావు వెల్లడి. గూడూరు పట్టణం ఏ పార్టీ పాలనలో అభివృద్ధి చెందిందో గూడూరు నడిబొడ్డులో ఓపెన్ డిబేట్ కు సిద్ధం. చర్చకు వస్తారా? మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ సవాల్. రాబోవు తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ బలపరిచిన కంచాల శ్రీకాంత్కు మీ యొక్క మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించాలని 7వ రోజు పాదయాత్రలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాదయాత్రగా తిరుగుతూ డాక్టర్ పాసం సునీల్ కుమార్ ప్రచారం చేశారు. ఈ ప్రచారంలో ఎమ్మెల్సీ అభ్యర్థి కంచాల శ్రీకాంత్, గూడూరు నియోజకవర్గ టీడీపీ పరిశీలకులు గూటూరు మురళి, కన్నబాబు కూడా పాల్గొని ఓట్లను అభ్యర్థించడం జరిగింది. డాక్టర్ పాసం సునీల్ కుమార్ గూడూరు పట్టణంలో గత 7 రోజులుగా చేస్తున్న ఇంటింటికి తెలుగుదేశం పార్టీ పాదయాత్ర గూడూరు 2వ పట్టణ పరిధిలోని సిరామిక్ రోడ్డు, స్వర్ణభారతి నగర్ తదితర ప్రాంతాల్లో కొనసాగింది. స్వర్ణభారతి నగర్ వాస్తవ్యులు ఇక్కడ రోడ్లు, కాల్వలు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నామని, టీడీపీ అధికారంలోకి రాగానే రోడ్లు, కాల్వలు నిర్మించాలని కోరారు. అందుకు స్పందించిన సునీల్ కుమార్ ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం నిర్వహించేది ఏ వార్డులలో ఏ సమస్యలు ఉన్నాయో గుర్తించి వాటిని నోట్ చేసుకుని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడగానే ఆ సమస్యలను తీరుస్తామన్నారు. నేడు ప్రధానంగా తెలుగుదేశం పార్టీ బలపరిచిన తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ను గెలిపించాలని ఇంటింట ప్రచారం నిర్వహిస్తూ అభ్యర్థిని ఓటర్లకు పరిచయం చేశారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో విద్యావంతులైన వారు రాష్ట్ర భవిష్యత్తును ఆలోచించి రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించి ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారు బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు బిల్లు చెంచురామయ్య, తాతపూడి ఇజ్రాయిల్ కుమార్, వాటంపేటి శివకుమార్, ముమ్మడి వెంకటేశ్వర్లు, గుండాల భారతి, తాళ్ల సుబ్బమ్మ, తెలుగు యువత నాయకులు బతిన ప్రణీత్ యాదవ్, సందీప్, దయాకర్, అల్లం వెంకటసాయి, తెలుగు మహిళా నాయకులు గుండాల శ్రీదేవి, ఎస్సీసెల్ నాయకులు ఏస్పాక పెంచలయ్య, పల్లి కోటేశ్వరరావు, వేల్పుల రమేష్ కుమార్, బీసీసీఎల్ నాయకులు వాసు యాదవ్, అన్నంగి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. వెనక్కి అన్నతారా అది చంద్రబాబు నాయుడు నాకు 2 కళ్ళు చెప్తున్నారు. చెప్పాను పెన్షన్ ఇస్తున్నారా? ఇస్తున్నారు. సరే అంటే మన కాదునా ఇది అబ్బాయి నెల్లూరులో ఉంటున్నాడు. ఇల్లు కూడా క్యాన్సిల్ చేశారు. స్థలం కూడా క్యాన్సిల్ చేశారు. సరే తల్లి కొద్దిగా వెయిట్ చేయండి. ఈసారి ఇచ్చాను కదా, ఈసారి మన గవర్నమెంట్ ఇస్తాంలే. అప్పుడు మనం కొడుకు ఆ ఇల్లు ఇచ్చాను ఇంద్రమ్మ కాలనీ. తర్వాత వాళ్ళని తీసుకోమంటే ఇక్కడ కట్టుకుంటాం అన్నారు. ఏంటంటే ప్రాబ్లం గుంట కాదు. అన్నా అటు చూడండి. హెల్త్ బాగా చంద్రబాబు
చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు మీకు ఇప్పుడు ఇచ్చారు కదా మా ఎమ్మెల్సీ శ్రీకాంత్ మా సైడ్కి మా ఎమ్మెల్సీ ఓటు ఉందమ్మా మళ్ళీ ఏం చెప్తారు అన్న కళ్యాణ్ అన్న కళ్యాణ్ ఈసారి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ ఓట్లు తల్లి పెద్దమ్మయ్య కంచెల శ్రీకాంత్ గారు ఈయన అభ్యర్థి ఈమె. శ్రీకాంత్ గారు సపోర్ట్ కావాలన్న పర్సన్ ప్రౌడ్ స్టూడెంట్ సార్ నేను చెప్పుకుంటుంటా ఎమ్మెల్సీ మనకి మా కంచెల శ్రీకాంత్ గారు మా ఇప్పుడే మీరు 10 మందికి చెప్పాడు టీచర్ నేనే వడ చేసి సచిన్ బాది మాకు రాదైనా రాష్ట్రం బాగుంది ముందుకు రండి మా ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ గారు పాదయాత్ర చేస్తున్నాం రైట్ మంచి దాంట్లో భాగంగా వచ్చాం మంచి లేదు మీరు కావాలంటే ఎంక్వైరీ చేయండి ఇది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా చేసేది ఏదే కదా. మా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఈ మొత్తం ఇవన్నీ అప్రూవ్ చేసి మున్సిపల్ చేయించారు కానీ జరగలే కదా పని. 23వ వార్డులో తిరుగుతున్నాం. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఏం ప్రాంతంలో స్వర్ణభారతి నగర్లో ప్రధాన సమస్య ఏంటంటే రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. అలాగే అపార్ట్మెంట్లోకి వెళ్తే పాపం అందరూ కూడా ఎంప్లాయీ చదువుకున్న వాళ్ళు అయ్యా మా ఇళ్ళకి రావాలన్నా కానీ ఎవరన్నా రిలేటివ్స్ బాధపడుతున్నారయ్యా మాకు రోడ్ లేదు, అట్లాగే కాలువలు లేవని చెప్తున్నారు. అలాగే మా గురువు గారు టీవీఎల్ ప్రసాద్ గారు కూడా సునీల్ ఖచ్చితంగా ఈసారి ఇక్కడ రోడ్డు వేయించాయా లేకపోతే ఇబ్బంది ఉందని చెప్పారు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను. అలాగే మా టీం కూడా ఇంటింటికి వెళ్ళి సమస్యలని మేము నోట్ చేసుకుంటున్నాం. ప్రధాన సమస్యలన్నింటినీ కూడా పార్టీ ఆఫీస్కి పంపిస్తున్నాం. రేపు మీ దగ్గరికి వచ్చి మీ సమస్యల్ని మా టీం నోట్ చేసుకున్నప్పుడు అవన్నీ కూడా మిస్డ్-కాల్ రూపంలో అక్కడ రికార్డ్ అయ్యేటువంటి పరిస్థితి. రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మీతో మాట్లాడకుండానే మీరు ఏ సమస్యలు చెప్పారో ఆ సమస్యల పరిష్కారానికి బాబు గారు శ్రీకారం చుట్టేటువంటి పరిస్థితి ఉంది. ప్రయారిటీ బేస్ ఏది అవసరమో దాని ప్రకారం కూడా రోడ్లు కాలువలు కూడా నిర్మించే పరిస్థితి అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా మేము చెప్పకూడదు, మాకే బాధగా ఉంది, మాకే సిగ్గుగా ఉంది. ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మేము చెప్పాం, కానీ ఆ సంబంధించినటువంటి టెండర్దారుని ఆల్రెడీ అప్పటికప్పుడికే పంపించేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నా. అసెంబ్లీలో కూడా నేను దాని గురించి ప్రస్తావించాను, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ గురించి. తర్వాత నేను ఉన్నప్పుడు 3 సార్లు టెండర్లు పిలిపించాం, కానీ ఎవరు కూడా రాలేదు. ఎందువల్లంటే పాత ఎస్టిమేషన్తోనే అధికారులు తప్పుదోవ పట్టించి టెండర్లు పిలిచారు. కాబట్టి ఏ యొక్క గుత్తేదారుడు కూడా దానికి యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత ఇక్కడ ఈ శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా ఆయన కూడా ఒక 3 సార్లు దీన్ని టెండర్ పిలిపించారు. అయినా కూడా ఎవరు కూడా గుత్తేదారు రానటువంటి పరిస్థితి. దానికి కారణం ఏంటంటే పాత ఎస్టిమేషన్ ఆ విధంగానే ఉంది. కాబట్టి ఖచ్చితంగా అంటే మీరు ఏదబ్బా ఎలక్షన్ వచ్చినప్పుడు ఫ్లైఓవర్ బ్రిడ్జి అని చెప్తారని మీరు అనుకోవచ్చు ప్రజలు. నేను చెప్తున్నాను, ఈసారి ఖచ్చితంగా ఆ యొక్క ఎస్టిమేషన్స్ని మార్చి ఎస్టిమేషన్స్ని రివైజ్ చేసి ఖచ్చితంగా ఈసారి ఫ్లైఓవర్ బ్రిడ్జి గూడూరు పట్టణానికి వచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి చేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఒకటి ఇదేమి ఎలక్షన్ హామీ అనుకోవద్దు మీరు, ఏదో అందరూ చెప్తారు చేస్తారు. నేను కూడా చెప్పా, అంటే నేను ఫ్లైఓవర్ బ్రిడ్జ్ చెప్పలేదు, కానీ అది ప్రజలు అడిగినటువంటి కోరిక, 2000 ప్రజల కోరిక ఫ్లైఓవర్ బ్రిడ్జి. మేము చేయలేకపోయినాం. శాసనసభ్యుడిని కూడా ఒప్పుకుంటున్నాను, అంటే వాస్తవాలు ఒప్పుకుంటున్నా.
ఒప్పుకునే వ్యక్తిని కాదు, నేను చేయలేదంటే చేయలేదని చెప్పిన వ్యక్తిని. కాబట్టి ఈసారి ఖచ్చితంగా, అంటే మాకు ఫస్ట్ టైం కాబట్టి పెద్దగా అవగాహన అయితే లేదు. కాబట్టి ఈ 3-4 సంవత్సరం కూడా మనం వాళ్ళని కూడా తప్పు అంటలేదు, కానీ ఎవరు గుర్తెదరాలేదు కాబట్టి చేయలేకపోయారు. ఖచ్చితంగా ఈసారి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మీ అందరి ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఫ్లైఓవర్ బ్రిడ్జ్ విషయంలో ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పి ఈ యొక్క 2 టౌన్ ప్రజలంతా కలుపుకొని నిరాహార దీక్షలు, ఆమరణ నిరాహార దీక్షలు కూడా ఒక అధికార పార్టీ అయినా సరే చేసేదానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఈ యొక్క 23వ వార్డులో ప్రధాన సమస్యలు డ్రైనేజీ, రోడ్లు ప్రాబ్లము. అయితే గతంలో ఈ యొక్క లేఅవుట్ కూడా నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు అప్రూవల్ చేసినటువంటి లేఅవుటే. నేను చైర్మన్గా ఉన్నప్పుడు అప్పుడు వచ్చి మన దగ్గరకు వచ్చింది, వాళ్ళు వచ్చి కోటేశ్వరరావు ఉన్న పెద్దలు, గోపాలన్న గారు అందరూ వచ్చిన తర్వాత ఇది ఆ రోజే ఏర్పడింది స్వర్ణభారతి నగర్. అంటే నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు ఏర్పడిన స్వర్ణభారతి నగర్. అయితే పోయినసారి రత్నయ్య కౌన్సిల్గా ఉన్నప్పుడు ప్రతిపాదనలు కూడా దీనికి పెట్టారు. తర్వాత ఎలక్షన్స్ వచ్చేసే కాబట్టి అవి కూడా క్యాన్సిల్ చేశారు. మేము పెట్టిన ప్రతిపాదనలన్నీ కూడా క్యాన్సిల్ చేసినందువల్ల ఇది వేయలేకపోయినామని తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఈసారి చేస్తామని తెలియజేస్తూ, అలాగే ముఖ్యంగా ఈరోజు కంచెల శ్రీకాంత్ గారు మన ఎమ్మెల్సీ అభ్యర్థి కూడా మాతో ప్రచారంలో పాల్గొన్నారు. చాలామందిని కూడా ఆయన కూడా ఓటు వేయమని విజ్ఞప్తి చేసిన విషయాన్ని గురించి చేస్తున్నాం. కాబట్టి దయచేసి అందరూ కూడా కంచెల శ్రీకాంత్ ఈ యొక్క గాడియేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి, ఆయనకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించమని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను. ఇదేం కర్మ కార్యక్రమంలో, ఈ రాష్ట్రానికి ఇదేం కర్మ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి మీ పాసం సునీల్ కుమార్ అనే పేరుతో గూడూరు పట్టణంలో ఉన్న ప్రతి వార్డులో ప్రతి ఇంటికి మన గూడూరు మాజీ శాసనసభ్యులు, గూడూరు ముద్దుబిడ్డ, మన ప్రియతమ నాయకులు కాబోయే శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారు ఇంటింటికి తిరుగుతూ ఈ వార్డులో ఉన్న ప్రధాన సమస్యలు తెలుసుకుంటూ, ఇంట్లో ఏమన్నా పెన్షన్స్ అలాంటివి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పెన్షన్స్ తీసేయడం, రేషన్ కార్డులు తీసేయడం లాంటివి కూడా జరుగుతుంది. ఇలాంటివి ప్రతి ఒక్కరికి నోట్ చేసుకుంటూ, అలాగే వార్డులో ఉన్న ప్రధాన సమస్యలు నోట్ చేసుకుంటూ తెలుగుదేశం పార్టీ గెలవంగానే ఈ సమస్యలన్నీ పరిష్కరించే విధంగా వాళ్ళకి హామీలు ఇస్తూ జరుగుతున్న ఈ యొక్క పాదయాత్రకు ప్రతి ఒక్కరూ మద్దతు తెలియజేయాలని చెప్పి పట్టణంలో ఉన్న యువత అలాగే సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరూ మద్దతు తెలియజేసి మమ్మల్ని ఆశీర్వదించాలని, సునీల్ అన్న గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని చెప్పి కర్మ రాష్ట్రంకి అనే కార్యక్రమంలో సునీల్ అన్న వార్డుల్లో తిరగడం జరుగుతుంది. ఈ వార్డులో తిరుగుతున్నప్పుడు యువత అనేక మంది చాలా విధంగా బాధపడుతున్నారు. అన్న ఉద్యోగాలు లేవు, ఇంతకుముందు నిరుద్యోగ వృత్తి ఇచ్చేది మన గవర్నమెంట్లో ఉన్నప్పుడు, అదేవిధంగా పరిశ్రమలు వచ్చేది మన గవర్నమెంట్లో ఉన్నప్పుడు, మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అని చెప్పి చాలామంది యువత తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, సైకో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవని బాధతో చెప్తున్నారు. అన్నకి చాలా విధంగా సమస్యలన్నీ తెలియజేస్తున్నారు యువత అంతా. రేపు రాబోయే రోజుల్లో అన్న శాసనసభ్యుడిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఇంటింటికి ఇదేం కర్మ అనే ప్రోగ్రాంలో ఈరోజు మాజీ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు ఏరియా ప్రాంతంలో బాలాజీ నగర్లో తిరగడం జరుగుతుంది. ఆయన వెంట మహిళలు మేము కూడా ఆయన వెంట నడుస్తూ ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి మహిళను కలిసి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం జరుగుతుంది. ఏ ఇంటికి వెళ్ళినా ప్రతి మహిళ వాళ్ళ బాధలు చెప్పుకొని వాళ్ళు వాపోతున్నారు. మేము వాళ్ళకి ఒకటే భరోసా ఇస్తున్నాం, మీరు చంద్రబాబు నాయుడు గారిని, సునీల్ కుమార్ గారిని గెలిపించుకుంటే ఆయన వచ్చిన వెనువెంటనే మీ సమస్యలన్నీ తీర్చడానికి మా ప్రభుత్వం, మా ఎమ్మెల్యే గారు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ గూడూరు పట్టణ ప్రజలందరూ కూడా మాకు సహకరించి మా సునీల్ అన్నని, గూడూరు నియోజకవర్గం ఇన్ఛార్జి గారైన పాసం సునీల్ కుమార్ గారు ఇంటింటికి తిరుగుతూ ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకొని ఉంటున్నాడు. అదే కార్యక్రమంలో ఈరోజు 23వ వార్డులో తిరుగుతున్నాము. వాళ్ళ సమస్యలు చెప్తున్నారు, రోడ్లు, కాలువలు చెప్తున్నారు. మీరందరూ ఒకసారి జగన్మోహన్ రెడ్డికి ఓటేసి తప్పు చేశారు. ఈసారి మనం చంద్రబాబు నాయుడికి ఓట్లేసి సునీల్ కుమార్ను గెలిపించుకుంటే వాళ్ళు మీ వార్డు సమస్యలన్నీ తీరుస్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రజలందరూ ఆశీర్వాదాలు అందించి మరలా ముఖ్యమంత్రిని చేసుకోవాలని వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గూడూరు పట్టణంలో ఎన్నో అభివృద్ధి పనులు పూర్తి చేశామని ఎమ్మెల్యే వరప్రసాద్ అన్నారు. గూడూరు పట్టణంలోని సొసైటీలో ఉన్న ఎమ్మెల్యే వరప్రసాద్ నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అందిస్తున్నారని, పారిశ్రామికంగా 24,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో అనేక పరిశ్రమలు వచ్చాయని, అన్ని ప్రాంతాల అభివృద్ధి కొరకు 3 రాజధానులు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. వైఎస్ఆర్ పార్టీపై ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి ప్రతిపక్షాలకు భయం పట్టుకుందని, ఇంటింటికి వెళ్లి అసత్య ప్రచారాలు చేస్తున్నారని, వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గూడూరు పట్టణంలో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయని గుర్తు చేశారు. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ దేవసేనమ్మ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని, జగన్మోహన్ రెడ్డిని కుటుంబ సభ్యుడిగా భావిస్తున్నారని, ప్రజలందరూ ఆశీస్సులతో మరలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజయం సాధిస్తారని వెల్లడించారు. ఈ సమావేశంలో నాయకులు యారం మంజుల, తాళ్ళూరు శ్రీనివాసులు, కృష్ణారెడ్డి, పరంధామరెడ్డి, శ్రీనివాసులరెడ్డి, వినీష్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వంలో 1,71,000 మనకి పెట్టుబడి వస్తే భారతదేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 40,361 కోట్లు మనకి పెట్టుబడి వచ్చింది. అంటే ఎంత దాదాపు మనం 25% భారతదేశంలో వచ్చిన పెట్టుబడులు మన ఒక్క ఆంధ్ర రాష్ట్రమే వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చింది అని చెప్పి ప్రజలకు మరొకసారి తెలియజేస్తున్నా. రాష్ట్ర ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు అని చెప్పి ఒక మీటింగ్ పిలిచారు. దానిలో ఏమిటంటే నిజంగా ఏమేమి వచ్చాయి, ఎంతమంది వచ్చారు అని చెప్పి తెలియచేయడానికి అక్కడ ఉన్న వాళ్ళతో తెలియచేస్తే, ఒక మన జిండాల్ వాళ్ళ స్టీల్ వారు వచ్చేసి కడపలో 8,800 కోట్లు ఈరోజు నిన్ను కూడా శంకుస్థాపన చేశారన్న విషయం కూడా ప్రజలకు తెలుసు. తర్వాత అదానీ గ్రీన్ ఎనర్జీ 6,330 కోట్లు దానికి వచ్చాయి. తర్వాత మరో షిర్డీ సాయి ఎలక్ట్రికల్ చూస్తే 8,855,000 కోట్లు మనకు వచ్చాయి. అంటే ఇది ఎంతవరకు వచ్చిందంటే దాదాపు 24,000 కోట్లు మనం ఇప్పటి వరకు మనకు వచ్చాయని చెప్పి ఎస్ఐపిబి అంటే రాష్ట్ర ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ద్వారా వచ్చాయి. ఎందుకు ఈ ఇన్స్టిట్యూషన్లు అవన్నీ నేను తెలియజేస్తున్నానంటే, మీరు అమరావతి అనేది 5 సంవత్సరాల్లో మీరు 1,09,000 కోట్లు అవుద్ది అన్నదానికి మీరు 6,000 కోట్లే మీరు ఖర్చు పెట్టారు. అమరావతి కనుక పూర్తి అవ్వాలంటే 6,000 కోట్ల చొప్పున మనకు కనీసం 30 సంవత్సరాలు పడుతుంది. ఈ లోపల ఈ తరాలే మారిపోతాయి కనుక అమరావతి అన్నది మనం పెట్టుకుంటే జరగని పని అని చెప్పేసి ఉన్న కొద్ది రాబడిలో సంక్షేమ పథకాలు ఎక్కువ పెట్టుకుంటూ మిగిలింది కేవలం ఒక 10,000 కోట్లతో చక్కగా రాజధాని వైజాగ్లో చేసుకుందామని చెప్పి అసెంబ్లీలో చెప్పి చేశారు. సమాజంలో అసమానత్వాలు చాలా చాలా ఉన్నాయి. అనుభవించుకున్న వాళ్ళే అనుభవించుకుంటున్నారు, గొప్ప వాళ్ళు అయిపోతున్నారు. పేదవాళ్ళు రోజు రోజు కిందకి వెళ్ళిపోతున్నారు. 1% ప్రజలే దాదాపు 60% రాష్ట్ర సంపద అనుభవించుకుంటున్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారు వారి వల్ల చేతనయింది. విద్యని ముందుకు తీసుకువెళ్దాం, ఆరోగ్యం అందచేద్దాం, ప్రతి ఒక్కరికి ఇల్లు ఇద్దాం, మద్యపాన నిషేధం కూడా చేద్దాం అని చెప్పి చక్కగా మహిళలు గౌరవిద్దామని చెప్పి ఆ రోజు అంబేద్కర్ ఏ విధంగా రాజ్యాంగంలో పొందుపరిచి నిర్దేశక సూత్రాలు ఇచ్చారో అవి అమలు చేస్తున్నారు. కనుక మీరు కనుక ప్రజల్లో ఉండాలా, రాజకీయం చేయాలనుకుంటే మీరు పేద ప్రజల సంక్షేమం గురించి ఆలోచించి చేయవలసిందని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక సీఎంగా కాదు, వాళ్ళ ఇంట్లో సభ్యుడిగా చూస్తున్నారు. ఎవరైనా ఒక ఫ్యామిలీలో ఒక మెంబర్ని బయటోడు వచ్చి తిడితే ఆ ఫ్యామిలీ ఒప్పుకోదు. ఇప్పుడు ప్రజలందరూ కూడా మా ఫ్యామిలీలో వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారు. కాబట్టి ఈ వై నాట్ 175 అనేది కూడా మేము కూడా అంటున్నాం. వై నాట్ 175 సంక్షేమ పథకాలన్నీ సక్రమంగా జరుపుతూ ఉన్నారు. ప్రజల కష్టసుఖాలు పాదయాత్రలో తెలుసుకొని దాని ప్రకారం మేనిఫెస్టో చేయటం, మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి ఒక్కటి అమలు చేయటం జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. ఈ భయానికి ఈ పదాలు రిథమింగ్ బాగా కుదురుతుందని సైకో పోవాలి, సైకిల్ రావాలి అంటే అది ఆ వాక్యం బాగుందని పెట్టటము ఏదో మరి సైకో. కాబట్టి ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారిని ఇంట్లో బిడ్డలాగే ఆదరిస్తున్నారు. అందరి అభిమానము జగన్మోహన్ రెడ్డి గారి మీద 19లో ఎట్లుందో
2019లో ఎట్లుందో ఇప్పుడు కూడా అదే విధంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా నమ్మకం ఉంది జనానికి. చెప్పింది చేస్తారు, మా బ్రతుకులు బాగుంటాయని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు అభివృద్ధి, ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ ఇది వాళ్ళకి ఆ 10,000 వేసిన వాళ్ళ కొనుగోలు శక్తి పెంచారు కదా, వాళ్ళు కూడా ట్యాక్స్ కడుతున్నట్టే. ఆ 10,000 కొనుగోలు శక్తి పెరిగింది అంటే వాళ్ళు ట్యాక్స్ కడుతున్నట్టే. కాబట్టి అన్ని విధాల ప్రజలకు ఉపయోగపడే పరిపాలన ఈ సచివాలయ వ్యవస్థ కానీ, వాలంటరీ వ్యవస్థ కానీ, సచివాలయ వ్యవస్థ ద్వారా ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు, వాలంటరీ వ్యవస్థ ద్వారా ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. గూడూరు పట్టణం ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చెందిందో గూడూరు పట్టణ నడిబొడ్డులో కానీ పట్టణంలో కానీ ఏ వార్డు నందైనా కానీ బహిరంగ చర్చకు వస్తారా అంటూ ఈరోజు గూడూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైసీపీ ఎమ్మెల్యే చేసిన ఆరోపణలకు గూడూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ సవాల్ విసిరారు. నిన్న గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు తదితర వైసీపీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీ గురించి, చంద్రబాబు నాయుడు గురించి చేసిన అనుచిత వ్యాఖ్యలపై స్పందించిన గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మరియు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ గూడూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి ఏ పార్టీ హయాంలో గూడూరు పట్టణం అభివృద్ధి చెందిందో బహిరంగ సవాలుకు సిద్ధమా అని సవాలు విసిరారు. ఈ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే వరప్రసాదరావు రెండు వైపులా తెలుగుదేశం పార్టీ హయాంలో మున్సిపల్ చైర్పర్సన్లుగా పనిచేసిన 2 మహిళా నేతలను కూర్చోబెట్టుకుని గూడూరు పట్టణానికి నేను స్థానికుని కాకపోయినా కూరగాయల మార్కెట్, టవర్ క్లాక్ కట్టిస్తున్నానని, టీటీడీ కళ్యాణ మండపం నిర్మిస్తున్నానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలోనే 2018లో నిధులు మంజూరై కూరగాయల మార్కెట్కు టెండర్ పిలిచామని, తర్వాత ఎన్నికలు రావడంతో వాటిని రద్దు చేసి మరలా మీ ప్రభుత్వంలో టెండర్లు పిలిచారని, రాజావీధి రోడ్డు తెలుగుదేశం పార్టీ హయాంలోని నిధులు మంజూరై అప్పుడు టెండర్లు పిలిచినవేనని, ఆ నిధులతో మీరు రోడ్డు వేశారని, టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణానికి అప్పటి దేవస్థానం చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి హయాంలో శంకుస్థాపన చేయడం జరిగిందని, తెలుగుదేశం పార్టీ హయాంలోనే వీటన్నింటికి శంకుస్థాపనలు చేయడం జరిగిందని, కావాలంటే వాటికి సంబంధించిన ఈ శంకుస్థాపన ఫోటోలన్నీ చూడవచ్చని ఆ ఫోటోలను విలేకరుల సమావేశంలో చూపించడం జరిగింది. మా హయాంలో మిగిల్చిన నిధులతో మీరు వీటిని కట్టిస్తూ మీరే చేసుకున్నట్టు ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. మా ప్రభుత్వం దిగిపోయే సమయానికి మున్సిపాలిటీలలో 8 కోట్ల రూపాయల నిధులు మిగిల్చి వెళ్ళామని, కానీ ఆ నిధులు ఏమయ్యాయో తెలియని పరిస్థితిని గూడూరు పట్టణంలో సొంతంగా మీరు ఒక్క రోడ్డు కానీ కాలువ కానీ కట్టిన దాఖలాలే లేవని, ఈ విషయం గూడూరు పట్టణ ప్రజలందరికీ తెలుసునని, తెలుగుదేశం పార్టీ హయాంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మా వారు కౌన్సిలర్గా ఉన్నప్పుడు ఏదో ఒక వార్డులో ఏదో ఒక మూల ఏదో ఒక పని జరుగుతూనే ఉండేదని, నేడు అలాంటి ఛాన్సే లేదని, ఉద్యోగులకే జీతభత్యాలు ఇవ్వలేని చేతకాని ప్రభుత్వమని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఈ సైకో ప్రభుత్వంలో ప్రజలు తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంటున్నారని, ప్రజలంతా మౌలిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అందుకే మేము ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని రూపొందించుకుని ప్రతి వార్డులో ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుంటున్నామన్నారు. అక్కడ మేము వెళ్ళిన ప్రతి వార్డులో ప్రతి వీధిలో రోడ్లలో కాల్వల్లో చెత్త నిండిపై, కాల్వల్లో చెత్త తీసే దిక్కు లేదని, కుళాయిలలో మురుగునీరు వస్తుందని, లైట్లు వెలగడం లేదని, దోమలు తీవ్రంగా ఉన్నాయని, వీటిని కూడా ఎవరూ పట్టించుకునే నాథుడే లేరని, ప్రభుత్వం ఉందా లేదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారని, అందుకే మేము ఈ సమస్యలపై మాట్లాడామని, ఇది ప్రజలు చెప్పిన సమస్యలని పత్రికా ముఖంగా మీ ప్రభుత్వ ప్రజాప్రతినిధులకు మీడియా ద్వారా చెప్పకూడదా అని ప్రశ్నించారు. ప్రజలు కాలువలు సరిగా తీయడం లేదని, కాలువలు తీసేవారే రావడం లేదని, అందుకే చెత్తా చెదరంతో నిండిపై కాలువలలో తీవ్ర దుర్గంధం వస్తుందని చెప్తే గతంలో చైర్పర్సన్గా పనిచేసిన ఆవిడ దానిని వక్రీకరించి అప్పుడు టీడీపీ హయాంలో కాలువలు అస్తవ్యస్తంగా కట్టారని, అందుకే నీళ్లు పోవడం లేదని చెప్పడం విడ్డూరంగా ఉందని, అప్పుడు చైర్పర్సన్గా తమరే పనిచేశారని, ఒక్కసారి ఆ కాలువలలో చెత్త ఎంత పేరుకుపోయిందో కళ్ళారా చూసి మాట్లాడితే బాగుంటుందని వారికి హితవు పలకడం జరిగింది. అభివృద్ధి అంటే సచివాలయాలు కట్టడం కాదని, ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడం, రోడ్లు, కాలువలు, లైట్లు, మంచినీరు తదితర సౌకర్యాలు ప్రజలకు కల్పించడమేనని, ఉన్న కట్టడాలు కూల్చడం, పేదలకు ఉపయోగపడే చంద్రన్న బీమా,
చంద్రన్న పెళ్లి కానుక దుల్హన్ అన్నా క్యాంటీన్ ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా యువతకు రుణాలు ఇచ్చి స్వయం ఉపాధి ప్రోత్సహించడం, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వడం ఇలాంటి పథకాలన్నింటినీ రద్దు చేయడం కాదని ఆయన ఎద్దేవా చేశారు. ఈ మీడియా సమావేశంలో గూడూరు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పులిమి శ్రీనివాసరావు, మాజీ కౌన్సిలర్ బిల్లు చెంచురామయ్య, తాతపూడి ఇజ్రాయెల్ కుమార్, వాటంపేటి శివకుమార్, గూడూరు నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షుడు అబ్దుల్ రహీం, చిల్లకూరు పార్టీ మండల అధ్యక్షుడు ఉచ్చూరు వెంకటేశ్వర్ రెడ్డి, నటశేఖర్ తదితరులు పాల్గొన్నారు. నిన్న మన శాసనసభ్యుడు ఏ పార్టీ అయినా ఎమ్మెల్యే వరప్రసాద్ గారు, అట్లాగే మున్సిపల్ చైర్పర్సన్ గారు దేవసేనమ్మ గారు, అలాగే మంజులమ్మ గారు, సంతోషం. వరప్రసాద్ గారు ధన్యవాదాలు. ఆ పక్క ఈ పక్క తెలుగుదేశం పార్టీ మున్సిపల్ చైర్మన్ పెట్టినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. మీరు ఏం చెప్పినా అభివృద్ధి ఆ రోజు అదే దేవసేనమ్మ గారు కూర్చోన్నారు. ఆమె వీళ్ళందరికీ ఆ రోజు మున్సిపల్ చైర్మన్. ఆ మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయో ఆమెకు తెలుసు. కానీ పాపము మీకు తప్పదు కాబట్టి ఆమె ఏమి చెప్పలేక మీకోసంగా మాట్లాడే అనిపిస్తుంది. పాపం ఆమె మాట్లాడే మాటలు సరే ఏదైనప్పటికీ ఆ మనసాక్షి చేస్తూ ఏం జరిగిందో ఆయన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు రోమ్ నగరం ఏదో చెప్తున్నాడు. ఎట్లుంది గూడూరు పరిస్థితి ఎట్లుందంటే, గూడూరు కాన్స్టిట్యున్సీ తగలబడిపోతుంటే, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ గూడూరులో తగలబడిపోతుంటే నేను అంటోడు కూర్చొని రోమ్ నగరంలో ఫిడల్ వాయించుకున్నట్టు నీ పరిస్థితి అయ్యింది గూడూరులో. ఇది వాస్తవం. ముందు అసలుకి మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ విషయాలు, మీ పార్టీ వాళ్ళు నీ కష్టపడి పనిచేసి నా దగ్గర ఉండి నీ దగ్గరికి వచ్చి నన్ను వేలవాటుతో గెలిపించిన వాళ్ళని పోలీస్ కేసులు ఇరికిస్తున్నాం. కొంతమంది బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అలాగే కొంతమంది అయితే పెద్దలు, సీనియర్లు, నిజాయితీ పరులు మీతో రాజకీయం చేయలేక పాపము ప్రశాంతంగా ఇళ్లలో కూర్చొని ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు గూడూరులో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి. మీరు పాపం అదే మీరేదో యాక్చువల్గా మాట్లాడమని చెప్పలేదు కానీ ఐప్యాక్ వాళ్ళు చెప్పిన తర్వాత మీరు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి గ్రోత్ రేట్ పడిపోతుందంట. ఏమండి పెద్దయినా ఎవరి హయాంలో ఈ రాష్ట్రంలో గ్రోత్ రేట్ పెరిగింది ఆలోచించండి. మీ హయాంలో జగన్ గారి హయాంలో మీ గ్రోత్ రేటు బోరుకి ఎక్కింది. ఇప్పుడు బోరుకి వెళ్ళిపోయిన బండ్లు ఎట్టుంటాయా ఆ విధంగా తయారైంది మీ గ్రోత్ రేటు ఈ గూడూరు ఈ రాష్ట్రంలో టోటల్ రాష్ట్రం మొత్తం మీద. మీరు చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ చెప్పిన విధంగా, అంబేద్కర్ రాసిన రాజ్యాంగ విధంగా పరిపాలిస్తున్నాడని చెప్తున్నారు. ఏం పెద్దయినా ఈరోజు అంబేద్కర్ గారు రాసినటువంటి మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కార్పొరేషన్లు పెట్టారు కానీ వాటిని నిధులు కేటాయించారా? మీరు గుండె మీద చేసి చెప్పండి. ఈరోజు ఒక్క లోనైనా 3-4 సంవత్సరంలో ఎస్సీలకు కానీ బీసీలకు కానీ ఎస్టీలకు కానీ మైనార్టీలకు కానీ ఇచ్చారా? అంటే అంబేద్కర్ ఆ పని చేయమన్నారా అంబేద్కర్ గారు? అట్లాగే చెప్తూ మద్యపాన నిషేధం చేస్తాం అనుకున్నాడంట. అబద్ధాలు ఎంత చెప్తున్నాడంటే మద్యపాన నిషేధం ఉందా మన రాష్ట్రంలో? ఎల్ఐడి షాపులు పెట్టి రంగులను కర్రలు వేసి మీ మందుని దాంట్లో పోసి జనాలు చంపేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒక్కొక్క డిస్టిలరీ పెట్టుకొని వాళ్ళు తయారయ్యే ముందు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో తాగిస్తున్నారు. అబద్ధమైనటువంటి పరిస్థితి మీకు లేకుండా మీరు ఆ విధంగా మాట్లాడడం తప్పు. మేమేం చేసాము? ఆయన గడప తిరుగుతుంటే ఇంటిని తెలుగుదేశం చూడరా. గతంలో నందమూరి తారక రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదట ఇంటిని తెలుగుదేశం కార్యక్రమాన్ని పెట్టింది వాళ్ళు. ప్రజల దగ్గరికి నాయకులు పోవాలని చేసి చూపించింది వాళ్ళు. హరిజన వాళ్ళు, అరుణిత వాళ్ళు, ఎస్టీ కాలనీలకి దళిత ఎమ్మెల్యేలు పోవాలని దళిత తేజం అనే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు పెట్టి దళిత ఓడలకి ఏ కులం ఎంపీ అయినా, ఏ కులం ఎమ్మెల్యే అయినా, ఏ కులం ప్రజాప్రతినిధి అయినా వెళ్ళి వారి సమస్యలను తెలుసుకోవాలని పెట్టినటువంటి ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు. గుర్తుపెట్టుకోండి, మీరేదో చేసినట్టు విగ్రహాలు పెట్టారంట. సంతోషం. మా గూడూరులో ఉన్నటువంటి బీసీల తరఫున, మైనార్టీల తరఫున, అందరి తరఫున ధన్యవాదాలు విగ్రహాలు పెట్టినందుకు. అసలుకి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దే సునీల్ కుమార్, అదే పాపం పక్క ఉన్నటువంటి పెద్ద దేవసేనమ్మ గారు, అదే మా కౌన్సిలర్స్ అందరం గూడూరు నడిబొడ్లో పెట్టాం. దానికి ఏముంటారో అర్థం కావట్లే. పెట్టండి, మంచిదే. మేము విగ్రహాలు పెట్టలేదని అడగలేదు మేము. లేదా మీరు గ్రోత్ రేట్ రాష్ట్రం ఏమి అడగలేదు మేము. రోమ్ లేకుండా తగలబడిపోతుందని మేము చెప్పలేదే. మేము ఇంటింటికి వెళదాం. ఎలక్షన్స్ ఇప్పుడు లేవు, రేపు 2-3 నెలల ఎలక్షన్స్ లేవు, ఇంకా 14 నెలల ఎలక్షన్స్ ఉన్నాయి. మేము మా కౌన్సిలర్స్తో ప్రతి ఇంటికి వెళ్ళి సమస్యలు తెలుసుకుందాం. రేపు గవర్నమెంట్ ఎట్లా తెలుగుదేశం పార్టీ వస్తుంది కాబట్టి ఆల్రెడీ మున్సిపాలిటీకి ఏమైనా పనిచేసిందే తెలుగుదేశం పార్టీ హయాంలోనే, అది దేవసేనమ్మ గారు కావచ్చు, లేకపోతే మంజులమ్మ గారు కావచ్చు, మా మున్సిపల్ కౌన్సిలర్ కావచ్చు,
మళ్ళీ రేపు ఏ సమస్యలు ఉన్నాయో గుర్తించి ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని గెలిచిన తర్వాత అవన్నీ కూడా ఏ విధంగా చేద్దామనే దానిపైన మేము ప్రెస్ మీట్లు ఇచ్చాం. అట్లాగే ఆ వార్డులో ప్రజలు చెప్పే సమస్యలని మా కౌన్సిలర్లు మాట్లాడారు. అంతే. దోమల మందు కొట్టిస్తున్నారా, కాలువలు ఎక్కడెక్కడికి స్టాగ్నెంట్ ఆగిపోయినాయంటే మీరే కట్టించారు కాబట్టి మీరే తీయాలంట. ఏమో కట్టించింది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్. కాలువలు నీళ్లు పోకుండా ఆగిపోయి తీయాల్సింది మున్సిపాలిటీ కదా, మేమా? మీరే తీయాలి. ఎవరు ఆధీనంలో ఉంది మున్సిపాలిటీ? మీ ఆధీనంలో. అది కూడా చెప్పడం కూడా తప్పు మేమా? అలాగే ఈ మున్సిపాలిటీలో రోడ్లు వేసింది ఎవరో అందరూ తెలుసు, పత్రికా మిత్రులు ఉన్నారు, మీకు తెలుసు. మ్యాక్సిమం 60% మీళ్ళ ముందు రోడ్లు కానీ, మీ ఇంటి ముందు కుళాయిలు కానీ, లైట్లు కానీ వేసింది ఏ గవర్నమెంట్ మీ అందరికీ తెలుసు. మున్సిపాలిటీలో నేను ధైర్యం చేసి ఛాలెంజ్ చేసి చెప్పగలను. అదేమంటే ఆయనకి లోకల్ నాన్ లోకల్. నేను నాన్ లోకల్ అన్నా, నేను లోకల్ అన్నా. నేను చెప్పుకోవాలి నా వాళ్ళకి, నా గూడు తెలిసి, నా ప్రజలు నన్ను తిడతారు, నన్ను కొడతారు, అవసరమైతే ప్రేమిస్తారు, గెలిపిస్తారు. అది మీకు అనవసరం. నేను నాన్ లోకల్ అన్నాడు, నాన్ లోకల్ ఏం పని చేశాను, ఏం పని చేశారు తమరు? అదేమంటే టవర్క్లా కట్టించారు. మేము కట్టించాము టవర్క్లా, ఇంత పని కాదు మాకు. కానీ ఆ రోజు రొటేరియన్స్ దాన్ని మెయింటైన్ చేస్తున్నారు. ఒక వైశ్య కమ్యూనిటీ వాళ్ళు సంబంధించిన వాళ్ళు కట్టించినటువంటి జిఎస్ఐఎల్ గారు కట్టించినటువంటి టవర్క్లాకు దాన్ని మేము ధ్వంసం చేయకూడదు. రోటరీ వాళ్ళు ఏం చెప్పారంటే, సునీల్ మేము కట్టిస్తాం దాన్ని మా డబ్బులతో అని చెప్పారు. తర్వాత పిఎం రావు గారు నేను కట్టిస్తానని చెప్పారు. తర్వాత హరిశ్చంద్ర రెడ్డి గారు మేము కట్టిస్తామని చెప్పారు. కట్టించాలంటే పెద్ద పని ఏం కాదు. మేము వాళ్ళకి రోటరీయన్స్ని గౌరవించి మేము దాన్ని ధ్వంసం చేయాలి. మీరు వాళ్ళని భయపించి మీరు సంతకం పెట్టించుకొని మీ ఇష్ట ప్రకారం దాన్ని పాలు కొట్టి గూడూరు పట్టణంలో ఎవరు అనుమతులు లేకుండా, ఎవరు యాక్సెప్టెన్స్ లేకుండా మీరు ఆ టవర్ క్లాక్ని కట్టారు. మేము చెప్పేది ఒకటే, ఇప్పుడు దానికి ఏం పేరు పెడతారు? ఇంతకుముందు టవర్ క్లాక్ అన్నాం మేము. ఆ పెద్ద ఆయన వైశ్య కమ్యూనిటీ జీఎస్ఐఆర్ గారు పేరు పెట్టాం. మీరు ఇప్పుడు ఏ పేరు పెడతారు? మీ పేరు పెట్టుకుంటారా, లేకపోతే బంధువుల పేరు పెట్టుకుంటారా? చెప్పండి. మీరు ఆ టవర్ క్లాక్కి ఎవరెవరి దగ్గర నిధులు సేకరించారో వాళ్ళందరూ పేర్లు ఏంటి? సంతోషం. మీరు ఆండో వచ్చి మా కట్టిపోలేదు. గూడూరు కొత్తగా కట్టించిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు కట్టించిన వాళ్ళకి ప్రజలు అనుభవిస్తున్నారు. ఎందువల్లంటే దాదాపు గూడూరు కొరవలే, ఎవరిని అడిగినా కట్టిస్తారు టవర్ క్లాక్. కానీ మేము 6 రొటేరియన్స్ మాటలు గౌరవించి మేము గమ్మున్నాం తప్ప కట్టించడం అనేది పెద్ద పని ఏం కాదు మాకు. తర్వాత పెద్ద ఆయన మాట్లాడతా ఆయన కనిపించలేదా కూరగాయల మార్కెట్ 2018 టెండర్ పిలిచాము తెలుగుదేశం పార్టీ. గుర్తుపెట్టుకోండి సార్ వరప్రసాద్ గారు, మేము టెండర్లు పెట్టాము, మీరు వచ్చి క్యాన్సిల్ చేశారు. ఆ ప్రపోజల్ మాది, అది మేడం గారు తెలుసు, పక్కన పాపం అయితే గమ్మ ఉంది. మేము పెట్టిన తర్వాత ఆ సంబంధించినటువంటి ప్రక్రియ మీరు వచ్చిన తర్వాత మేము పెట్టిన టెండర్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ మీరు టెండర్ పెట్టారు. అసలు ఆలోచన ఎవరికి? మాకే లోకల్లో మాకు ఆలోచన. తర్వాత రాజావీధి ఇచ్చాడంట పెద్దయన ఉదయ రాజావీధి శిలాఫలకం. సునీల్ కుమార్ ఎమ్మెల్యే, ఆ రోజు దేవసేనమ్మ గారు మున్సిపల్ చైర్మన్, చూడండి ఆ వార్డు కౌన్సిలరు కులువిసేనయ్య గారు, ఆయన పాపము తెలియదు, పాపం తెలియకుండా ఎవరో చెప్పింది చదివేశాడు పెద్దయన. ఇంతకుముందు నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా రాజావీధిలో వెంకట్రావు గారు, అక్కడ ఉన్నటువంటి మా కులువిసేనన్న ఇద్దరు కలిసి 97లో రోడ్డు వేయించాం రాజావీధిలో. పెద్దనా ఇను ఒకసారి మీరు చెప్పింది కూడా. ఇంకా ఈ శిలాఫలకం ఉంది, చూపించారు, కొట్టేస్తామని తెలియదు మాకు. మేము ఆ రోజు చైర్మన్ని సార్ ఎమ్మెల్యేని నేను ఈ శిలాఫలకం విషయంలో. ఆ డబ్బులు చంద్రబాబు నాయుడు గారి, ఆ గ్రాంటు తెలుగుదేశం పార్టీ గ్రాంట్. ఐడియా వచ్చింది తెలుగుదేశం పార్టీ వాళ్ళకే, మీకు రాలా, గుర్తుపెట్టుకోమని చెప్పి తెలియజేస్తున్నా. ఇదండి టీటీడీ సత్రం. ఆ రోజు ఎమ్మెల్యే సునీల్ కుమార్, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, చంద్రబాబు కృష్ణమూర్తి గారు టీటీడీ అధ్యక్షుడు. మేము శిలాఫలకం ఇచ్చాం. ఏం తెలియనట్టు మేము మేము కట్టించాము అనడం మంచి పద్ధతి కాదు. అలాగే పొలం సత్రం సంతోషం. ఇది సేనన్న ఈరోజు ఆ పొలం సత్రం గురించి చేశారు. అసలు పొలం సత్రం ఏం చేయాలనుకున్నాను మీరు? దాంట్లో ఏ గుప్త నిధులు దాగి ఉండేవో తెలియదు. మీరు ఏం చేయాలనుకున్న పొలం సత్రం కొట్టేశారు, మాకు తెలియదు. తర్వాత ఇంకేం చెప్పాడైనా గూడూరు ఏం చేశాను, ఏమని చెప్పాడా గూడూరు చేసిన పనులు? నేను అయ్యా హాస్పిటల్ బాబు, హాస్పిటల్ ఎవరినైనా కొంతపాటల హాస్పిటల్ చేసింది మేము, డయాలసిస్ సెంటర్ తెచ్చిపెట్టింది నేను, సిటీ స్కాన్ తెచ్చింది నేను, చెప్పండి, బ్లడ్ బ్యాంక్ తెచ్చిపెట్టింది నేను, ఇంకా క్షయ
మిషన్ తెచ్చింది నేను. చెప్పండి, ఆక్సిజన్ సిలిండర్స్ తెచ్చిపెట్టింది నేను. మీరేం చేశారు? తర్వాత ఫైర్ యాక్సిడెంట్లో ఒకసారి ఫైర్ యాక్సిడెంట్ అయితే అక్కడ దాని సమయం ఎక్విప్మెంట్ కొని ఇచ్చింది నేను. దాంట్లో కూడా మన చైర్మన్ గారు కూడా సహాయం చేశారు, దేవసేన గారు అని కూడా తీసుకో. మేము చేసాం అంటే మేము లోకల్ వాళ్ళం కాబట్టి చేసుకున్నాం మేము. తర్వాత రైతు బజార్ మేము అన్నప్పుడు కోర్టులో ఉండి మీ అందరికీ తెలుసు రైతు బజార్. ఇప్పుడు నువ్వు రైతు బజార్ చేయించావు, ఎవరికి ఇచ్చావు? అక్కడ వాళ్ళకి ఇస్తున్నావా అంగట్లో ఏమన్నా? మేము ఎన్టీఆర్ షాపింగ్ లాభం చేసాం, ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చాం. దానిపైన కూడా మేము బిల్డింగ్ పెట్టాం, అది క్యాన్సిల్ చేసావు. పాత బస్ స్టాండ్ ఎల్లాకారంలో కాంప్లెక్స్ కట్టాలని చూసాం, దాన్ని క్యాన్సిల్ చేసావు. తర్వాత ఈరోజు ఆ రోజు నారాయణ గారు మంత్రి ఉన్నప్పుడు టిట్కో ఇల్లు తెచ్చాం, 5 లక్షల ఇల్లు తెచ్చాం. దానికి నీళ్లు ఇచ్చేదానికి మేము 18 కోట్లతో మేము తీసుకొచ్చాం, టెండర్ తీసుకొచ్చి మేము 10 కోట్ల రూపాయలు పైప్ లైన్కి, అవతల మిగతా సంబంధించినటువంటి కూడా 18 కోట్లు పెట్టాం. మీరేం చేశారు చెప్పండి? చేపల మార్కెట్, అది పిచ్చి కాకపోతే చేపల మార్కెట్ అంబేద్కర్ గారు ఇచ్చిన స్థలంలో చేపల మార్కెట్ పెట్టేసి అంత అన్యాయమా బాబు? అంబేద్కర్ భవనానికి నువ్వు అన్నీ మాట్లాడావు, నేను మధ్యది కుటుంబం అన్నావు, నాకు ఈ ఒక శాతం ఉన్నటువంటి కులాలు వెళ్తున్నాయన్నావు, ఇవన్నీ మాట్లాడావు. నువ్వు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క భవనానికి నేను అక్కడ శంకుస్థాపన చేస్తే నువ్వు ఆ భవనంలో చేపల మార్కెట్ పెట్టించావు. ఇది ఎంతవరకు న్యాయం? అది క్యాన్సిల్ చేయించావు. తర్వాత అల్లు రాజశేఖర స్టేడియంలో నేను మినీ స్టేడియం పెట్టిస్తే దానికి హ్యాండ్ చేయించావు. కోటలో ఒక స్టేడియం కట్టిస్తే దాని నిధులు లేకుండా ఆపేశారు. అంటే మీరేనే చెప్పడంలే, మీ గవర్నమెంట్. అట్లాగే ఎన్నో మహా పథకాలు పెట్టారంట. అన్నా క్యాంటీన్ ఎప్పుడు పెట్టారు? 6 నెలల ముందు పెట్టారు, 1,06,000 అన్నా క్యాంటీన్. అప్పుడు ఆకలి గుర్తొచ్చిందంటే నాకు అర్థం కావట్లే. పెట్టాం కదా, పెట్టకుండా ఆపేమా? ఇంకా కూడా కొన్ని దగ్గర అన్నా క్యాంటీన్ రన్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు వెంకటగిరిలో రన్ అవుతూ ఉంది, లాంకృష్ణ గారు సంతకం పెట్టి చేస్తున్నారు అన్నా క్యాంటీన్. ఇంకొన్ని దగ్గరలో మా ఎమ్మెల్యేలు అందరూ అన్నా క్యాంటీన్ పెడుతున్నారు. మీరేం చేశారు? అన్నా క్యాంటీన్ ఎత్తేసి ఒక పనికి మాలినటువంటి ఆఫీసు పెట్టారాడ. అట్లాగే ఈరోజు చెన్నైలో స్టాలిన్ గారు వచ్చిన తర్వాత అమ్మా క్యాంటీన్ ఎత్తలేదే, అమ్మా క్యాంటీన్ ధ్వంసం చేయలేదే, మీరు చేశారే. దాంట్లో ఏమన్నా మేము కలిపి పెట్టుకోండి, రాజన్న క్యాంటీన్ పెట్టుకోండి, పేదవాళ్ళకి ఎదురు అన్నం పెట్టండి. ప్రజావేది కూల్చేస్త్రీ, అది మంది కదా, మీరు దాంట్లో భాగస్వామి కదా. అంటే ఆయన అట్లా చేసాడో మీరు అట్లా చేస్తుంటాడా? ఎంతవరకు సమంజసం అడుగుతున్నా పెద్ద. మా కౌన్సిల్లో దిగిపోయిన 8 కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి. 8 కోట్ల రూపాయలు ఏం చేశారు చెప్పండి? పాపం చైర్పర్సన్ గారు తెలియదు, మేము చైర్పర్సన్ మాట్లాడలే. ఎందుకంటే మాకు చాలా సంతోషం, ఇద్దరు తెలుగుదేశం పార్టీ చైర్పర్సన్ పక్కన పెట్టుకుని మాట్లాడాడు. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే అభివృద్ధి వాళ్ళ తెలుసు, మున్సిపాలిటీ చేసిన అభివృద్ధి వాళ్ళే చేసిన వాళ్ళే పాపం చెప్పుకోలేక మాట్లాడారు. సరే, దానికి మనం ఏం చేయలేము. 8 కోట్ల రూపాయలు, 8 కోట్లు ఏం చేశారు మీరు? అప్పుడున్న అధికారి కానీ మీరు దాన్ని మొత్తం ఏలింది ఏం చేశారు? 8 కోట్లు ఎట్టయినాయి, ఏడైపోయినాయి. ఇప్పుడు జనరేటర్ డబ్బులు పెట్టుకున్నారు, కొనుగోలు చేశారు. ఇప్పుడు జనరేటర్ పనిచేస్తుందా? ఈ రోజు వరకు హెడ్ వాటర్ వేమనపాలెంలో ట్రాన్స్ఫార్మర్ లేదు. అలాగే మేము దాదాపు 28 కోట్లతో పైప్ లైన్ కండలైన్ తీసుకొచ్చాము. పైప్ లైన్ దానికి మెగా కృష్ణారెడ్డి గారు కాంట్రాక్ట్, మీ ఆయనే, మీరు క్యాన్సిల్ చేశారు. తర్వాత ఇంకో నీళ్ళ స్కీమ్ తీసుకొస్తే దాన్ని నాసి రకమైన పైపులు వేసి దాన్ని పాల్గొట్టారు. అంటే మీరు ఏం చేశారు? గూడూరుకి మీరు ఏం చేశారు? పలానా పని అండి, నేను భలే డెవలప్మెంట్ చేశాను, సంక్షేమ కార్యక్రమం. ఏం సంక్షేమం చెప్పండి నాకు? చంద్రన్న బీమా, మనిషి చచ్చిపోతే 2 లక్షలు, యాక్సిడెంట్ 5 లక్షలు మీరు ఇస్తున్నారా? కుటుంబంలో ఎవరు చనిపోయినా 2 లక్షలు ఇచ్చేవాళ్ళం మేము, యాక్సిడెంట్ 5 లక్షలు ఇచ్చేవాళ్ళం. ఈరోజు కుటుంబం పెద్ద చనిపోతేనే 1 లక్ష అంట ఒక్కరే. అది ఎవరికి ఇచ్చారో వాళ్ళు లేనంతవరకు మీరు ఇచ్చారా? నిరుద్యోగులు 2,000 రూపాయలు గుర్తిస్తున్నాం నేను, నారా లోకేష్ బాబు గారు. నిరుద్యోగులకు ఏం చేసే ఈరోజు ఒక్క ఉద్యోగం కూడా ఫిలప్ చేయకుండా, జాబ్ క్యాలెండర్ విడుదల చేయకుండా ఈరోజు మీరు ఏం చేస్తున్నారో ప్రజలకు అర్థమవుతుంది. తర్వాత దుల్హాన్ పథకం ముస్లిమ్స్కి ఏం చేశారు? మేము ఇచ్చాము. పెళ్లి చేసుకుంటే ఎస్సీలు పెళ్లి చేసుకున్నా, ఎస్టీలు పెళ్లి చేసుకున్నా, ముస్లిమ్స్ మైనార్టీలు పెళ్లి చేసుకున్నా మేము 1,00,000 రూపాయలు 50,000 రూపాయలు ఒకటి ఇచ్చాం. మీరు ఇచ్చారా? 10వ క్లాస్, దానికి క్వాలిఫికేషన్ 10వ క్లాస్. అంటే చూడండి మీరు చేసే పనులన్నీ కూడా. అట్లాగే ఆరోగ్యశ్రీ అంట 103లు 104లు మూలపడిపోయినాయంట. ఏమయ్యా, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఏ రోజైనా సరే ఎవరున్నా కానీ జీతాలు రాలేదని ఎవరన్నా ధర్నాలు చేశారా? టెన్షన్గా 1వ తేదీకి పెన్షనర్లకు ఏ విధంగా పడుతుందో ఆ విధంగా అందరూ జీతాలు ఇచ్చేటువంటి మగోడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు అల్లాడిపోతున్నారు పెన్షనర్లు. ఈరోజు ప్రతి ఇంటికి పోతుంటే ఎంప్లాయీస్ అంటారు, అయ్యా ఎప్పుడు ఈ శ్రేణులు పోద్దాయా, ఎప్పుడు పోతుందా మీరు రావాలయా చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నారు. ఈరోజు
తిరుగుతున్న 108, 104 సిబ్బందికి జీతాలు లేకుండా అల్లాడిపోతున్నారు. చిన్న ఉద్యోగస్తులు వాళ్ళు. మీరు ఇస్తున్నట్టు మీరు చెప్పడం మీకు అన్నీ తెలిసినట్టు. ఎందుకంటే వాస్తవ పరిస్థితి వద్దాం మనం. మీరు జనాల్లో తిరగండి. మేము మిమ్మల్ని విమర్శించడంలే. మీరు గూడూరు పనిచేయండి. మీరు లోకలా నాన్ లోకలా లేకపోతే ఇంకోటి అని అట్లా మీరు గూడూరులో ఉన్నటువంటి మున్సిపాలిటీలో ఉన్నటువంటి సమస్యను తీర్చండి. ఆ కాలువలు గందరగోళం ఉన్నాయి, వాటిని శుభ్రం చేయించండి. ఆరిపోయిన లైట్లు వెలిగించండి. ఇదే చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఏమి జరగలేదంట. ఏమయ్యా గూడూరు పేరు అమాయకులు అంటాయా? దాదాపు గూడూరు అందరికి చేతి నమస్కారం పెడుతున్నామా. ఆ రోజు నేను చైర్మన్ ఉన్నప్పుడు కానీ, తర్వాత దేవసేన అమ్మగారు చైర్మన్ ఉన్నప్పుడు కానీ, ఇక్కడ ఉన్న మా చెంచురామయ్య, పులించరన్న, మా ఇజ్రాయిల్, మా శివ కౌన్సిలర్గా ఉన్నప్పుడు కానీ ఎక్కడో ఒక మూల ఖచ్చితంగా ఒక కాలువో, ఒక సిమెంట్ రోడ్డో, ఒక అంగన్వాడీ భవనమో, ఒక స్కూలో నిర్మాణం జరుగుతుంది. ఈరోజు జరుగుతుందా చెప్పండి. ఎస్సీ కార్పొరేషన్ పూర్తిగా తర్వాత ఎస్సీ కార్పొరేషన్ టోటల్ బ్యాన్, టోటల్ చుట్టేశారు. మేము ఉన్నప్పుడు కార్లు ఇచ్చాం, ప్రొక్కలైన్లు ఇచ్చాం, 27 దళిత పథకాలు డబ్బులు ఇచ్చాం. దాదాపు 27 దళిత పథకాలని వైండప్ చేసినటువంటి గవర్నమెంటు మీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. పెద్దోళ్ళు మీరు ఐప్యాక్లు వచ్చి చెప్పారని చెప్పి మీరు వాస్తవంగా మాట్లాడకుండా మీరు ఏదో రోమ్ నగరం అంటారు, అది అంటారు, ఇది అంటారు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు బయటపడ చూడండి. అన్నీ మేము తెచ్చాం శిలాపలకం. ఇవన్నీ ఎన్ని బయట పెడితే ఏమవుతుంది? దానికి ఏదైనా ఉంటే రీజన్ చేయండి. అయితే మీదేం నేర్చుకోవాల్సిన ఒకటి, నేను ఇసుక నుండి తైలము తీయవచ్చు అని చెప్పి ఒక సామెత ఉంది. ఎక్కడ కొడుతో ఏమొస్తుందో మీరే దాన్ని చూడకూడదు, నేను కాదు. మీకు తెలుసు నేను నేర్చుకోలేకపోయినా, నా బ్యాడ్ అది మీకు తెలుసు. అని అందరూ అంటే ఇసుక నుండి తైలం తీయచ్చని అంటారే తప్ప, అంటే నూనె మనం ఇంత రాదనమాట. కానీ ఆ కిటుకు కమాపిస్తూ పెద్దయినా తెలుసు. కాబట్టి పెద్దయినా మిమ్మల్ని నేను తప్పుగా మాట్లాడదు. పెద్దయినా మీరంటే నాకు ఎప్పుడు గౌరవం పెద్దయినా. కాబట్టి దయచేసి ఇంకా వద్దు మనకి. ఎందుకంటే ప్రశాంతంగా ఇంటింటికి పోయి ఏదో జనాలకి సమస్యలు తెలుసుకుంటాం. మా వాళ్ళందరూ కూడా నేను మీతో తగులుకో దానికి రావట్లే. మీరు మళ్ళీ ఏదో చెప్పారంటే తెలుగుదేశం వాళ్ళు పిలుస్తున్నారా? ఇది అన్నారండి, నిజమా? కాబట్టి దయచేసి నేను చెప్పేది ఒకటే, పని చేసింది మేము. కావాలంటే ప్రజాభిప్రాయ సేకరణ నడి బజార్లో, నడి బస్టాండ్లో, లేదా వార్డుగా పెట్టండి. ఎవరు గవర్నమెంట్లో గూడూరు నియోజకవర్గంలో, గూడూరు మున్సిపాలిటీలో పని జరిగాయి అంటే అభివృద్ధి అంటే మౌలిక సదుపాయాలు, సచివాలయం కట్టడం కాదు. మౌలిక సదుపాయాలంటే ఆ గ్రామానికి సంబంధించినటువంటి రోడ్లు, లైట్లు, శానిటేషను అవన్నీ ముందు చేయాలి. అటు కాకుండా సచివాలయం కట్టేసి అభివృద్ధి జరిగిపోయిన ఊరంతా అంటే ఇది ఎంతవరకు సమంజసమో పెద్దానికే తెలియాలి. కాబట్టి దయచేసి ఐపాక్ వాళ్ళ మాటని ఇంకా అనవసరంగా మీకు మాకు మధ్యన ప్రెస్ మీట్లు వద్దు. ప్రెస్ మీట్లు పెడితే మీరు మున్సిపాలిటీలో ఏమేమి చేశారో కూడా టోటల్ ఉంది. ఆఫీసర్లు బలి అవుతారు. అందరూ నేను పోట్లే, ఎందుకంటే అంత అవసరం కూడా మాకులే. మేము చెప్పేది ఒకటే, దోమలు తరిగించండి, కాలువలు శుభ్రం చేయించండి, ఆరిపోయిన లైట్లని వెలిగించండి అని కోరుతున్నాం తప్ప వేరే విధంగా మాట్లాడలేదు. దయచేసి చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ సైకోలు మేమా? చంద్రబాబు సైకోయా? ఎవరా సైకో? ఏమా ఆలోచించి ఎవరు సైకో ఎవరు చెప్పండి. ఈ రాష్ట్రంలో సైకో ఎవరు? మీరు చెప్పండి అబ్బా. సైకో ఎవరు? మీ తెలియదు ఎవరా? నేను చెప్పాలి సైకో ఎవరా అంటే. మీరు రాష్ట్రం మొత్తం మీద మిమ్మల్ని సైకోలు ఉన్నట్టే మీరు చంద్రబాబు నుండి సైకోలు ఉన్నారంట. మీ పక్క ఎవరు సైకోలు లేరు, మీ పార్టీలోనే సైకో ఉన్నాడు. కాబట్టి ఆలోచించండి. దయచేసి నేను చెప్పేది అంటే, మీకోసం ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తెగించి డబ్బులు పెట్టి మిమ్మల్ని అంత మెజార్టీ తీసుకొచ్చారో ముందు వాళ్ళకి న్యాయం చేయండి. నాతో ఎందుకు మీకు అదేమంటే మా ఎమ్మెల్యేని తీసుకున్నారు. నేను పోయినా, నేను మనస్ఫూర్తిగా పోయినాను ఆ పార్టీ నుంచి. పోయినాను కాబట్టి ఈరోజు ధైర్యంగా డెవలప్మెంట్ చేశాను చెప్పుకుంటున్నా. మీరు ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి నువ్వేం చేయలేవు, ఒక పని కూడా చెప్పుకోలేకపోతున్నావు నువ్వు. నేను చెప్పుకుంటున్నా, ధైర్యంగా చెప్తున్నా. ఏదో ఈ పని చేశా. సీఎం రిలీఫ్ ఫండ్ దాదాపు 9 కోట్లు తెచ్చా ఈ గూడూరు కాన్స్టిట్యున్సీలో. మీరు ఒక్క సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతమంది చెప్పండి ఏది తెచ్చారో. అంటే ఆరోగ్యశ్రీ తీయేశారంట. ఏమయ్యా అన్యాయం కదంటే. ఎంతమంది రక్షించాడా చంద్రబాబు నాయుడు గారు? పెట్టింది రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర గారి గురించి మేము మాట్లాడలే, పెట్టింది మహానుభావుడే. కానీ మేము కూడా ఇంకో మహానుభావుడు పేరు పెట్టాం దానికి. నందమూరి తారక రామారావు గారు ఆరోగ్యశ్రీ పెట్టాం. మేము చేసాం, చేయలేదా చెప్పండి. గూడూరు కాన్స్టిట్యున్సీలో ఎంతమంది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో
నారాయణ, బొల్నేని, అపోలో హాస్పిటల్కి వెళ్ళి కాలు మీద కాలు వేసుకొని దర్జాగా ఆ రోజు చికిత్స చేసుకొని బయటకు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఆలోచించుకోమని చెప్తున్నా. అలాగే గూడూరు నియోజకవర్గంలో ఎంతమంది నా చేతుల గుండా పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి సహాయంతో ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతమంది తీసుకున్నారో వారం తెచ్చేవాడిని, 50 రోజులు ఇచ్చేవాడిని. ఇచ్చా. ఈరోజు ఆ పరిస్థితి ఉందా? ఈరోజు మేము పోతా ఉంటే అన్యాయంగా అయ్యా మేము యాక్సిడెంట్ అయింది, మమ్మల్ని పట్టించుకోలేదు. ప్రతి దగ్గర మీరు కావాలి చూడండి. ఈ యొక్క కాన్స్టిట్యున్సీలో ఎస్పెషల్లీ గూడూరు మున్సిపాలిటీలో ఎవరికి ఫంక్షన్లు పోయినాయో వాళ్ళ ఫంక్షన్లు ఇప్పించండి, ఎవరికి రేషన్ కార్డు పోయినాయో వాళ్ళ రేషన్ కార్డు ఇప్పించండి. తెలుగుదేశం పార్టీ అలాగే మోడీ గారి ధర్మాన, చంద్రబాబు నాయుడు ధర్మాన, మంత్రి నారాయణ గారి ధర్మాన ఎవరైతే ఇక్కడ టిట్కో ఇళ్ళు కట్టించారో వాళ్ళు టిట్కో ఇళ్ళు ఇవ్వండి ఆయన. మేము చేసాం దీన్ని ఆయన. మీరు జగనన్న కాలనీకే నీళ్ళు ఉండే పరిస్థితి లేదు ఈరోజు. పాపం జగనన్న కాలనీ కట్టే పరిస్థితి లేదు ఎవరు కూడా. మీరు ఆ పరిస్థితిలో ఆ రంగనాయపడి జగనన్న కాలనీ కడుతున్నారంటే అంతకన్నా అన్యాయం లేదని చెప్పి తెలియజేస్తూ ఆటో నగర్ అంట 90 ఎకరాలయా ఆయన 90 ఎకరాల ఆటో నిజంగా వేస్తే నిజంగా ఆయన సాష్టాంగ అవసరం కాలదనం పెడతా. ఆ గూడూరికి 90 ఎకరాల ఆటో నగర్కి ఇస్తే ఇదే చేసే వాగ్దానాలు జరగతాయా జరగవు అని చెప్పి చేయాలి. మళ్ళీ దాన్ని త్వరలో సుందర నందనం తయారవుతుందంట. ఆరిపోయిన లైట్ వెలిగించేదానికి దిక్కుమొక్కు లేదు మీ గవర్నమెంట్లో. మీరు 90 ఎకరాల్లో గూడూరు ఆటో ఇస్తారా? అది నమ్మారండి గూడూరులో? నమ్మరయ్యా. మా గూడూరుకి అన్నీ తెలుసు. అలా ఒకసారి మోసపోయారు మీకు అంత మెజారిటీ ఇచ్చారయ్యా. నేను ఒప్పుకున్నా, మీరు గెలిచారు, గొప్పవాళ్ళు మీరు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ప్రజల్లో. అందరూ కూడా పశ్చాత్తాపడుతున్నారు. ఎడ్యుకేషన్ ఉపాధి కర్మ అనేటువంటి మాటలు మాడుతున్నాం. అందుకే ఇదేం కర్మ అనే కార్యక్రమంలో ఇంటి అడుగురుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం, మైకు కూడా మాట్లాడడానికి లేదు. అలాగే మా ఎక్స్ మంత్రులు, ఎంపీలు, మాజీ ఎంపీలు వస్తే డయాస్ కూడా తీసేశారు. సరే, వెల్ అండ్ గుడ్. మీ గవర్నమెంట్ చేయండి, ఎన్ని రోజులు చేస్తారో చేయండి. మీరు ఏం చేసినా మేము సిద్ధంగా ఉన్నాం. అయితే మేమైతే కక్ష చర్యలు చేయం. మేము మీలా మేము గవర్నమెంట్ ఇస్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళు బిల్లు ఆపాం, బిల్లు ఇస్తాం. బిల్లు ఇస్తే మా తెలుగుదేశం పార్టీ పరిస్థితిని తెలియజేస్తాం మీకు. కాబట్టి దయచేసి ముందు మీ పార్టీ వాళ్ళని కాపాడుకోండి. మీ పార్టీలో ఉన్నటువంటి ఆ యొక్క గిలికజ్యాలని మార్చుకోమని చెప్పి పెద్దాయనికి ఒక సొంత ఏమంటారు విధేయుడిని పెద్దవాడు కాబట్టి ఆయనకి దండం పెడుతూ దయచేసి ఇంకేంటి ప్రెస్ మీట్ పెడుతూ పత్రికా టైం వేస్టు, మా టైం వేస్టు, వృధాగా పోయి జనాలు అడుక్కునే వాళ్ళం కాదు, మా టైం వేస్ట్ అయ్యిందని చెప్పి దండం పెడుతూ ఏనాటికైనా మా తెలుగుదేశం పార్టీ ఇద్దరు మున్సిపల్ చైర్మన్ పక్కన పెట్టించుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. 11 రోజులు 12 రోజులుగా మా మాజీ శాసనసభ్యుల వారు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా 24, 25 వార్డులు ప్రతి ఇంటికి వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా 24, 25 వార్డులు అంటే పట్టణానికి శివారు ప్రాంతాలు. ఇక్కడ అభివృద్ధి అనేది ఇప్పుడిప్పుడు చెందుతున్న ప్రాంతాలవి. ఆ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు అనేక మంది ప్రజలంతా తమకున్న శానిటేషన్ బాధలు చెప్పారు. అయ్యా మాకు డ్రైనేజీ వ్యవస్థ లేదు, డ్రైనేజీ వ్యవస్థ ఉన్న ఈ మురికి కాలువలు తీసే పరిస్థితి అయితే శానిటేషన్కి వర్కర్స్ చేయడం లేదు. గతంలో కౌన్సిల్ ఉన్నప్పుడు శానిటేషన్ బాగా నీట్గా ఉండేది, ఇప్పుడు డోర్ కలెక్షన్స్ కూడా అంతంత మాత్రమే జరుగుతున్నాయి. అదేవిధంగా తమకున్న రేషన్ కార్డుల ప్రాబ్లమ్స్, పెన్షన్ల విషయాలు అన్నీ కూడా మాజీ శాసనసభ్యుల వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే దీని విషయమై గతంలో ఈ 2-3 రోజుల్లోనూ మా ఏ రోజుకు ఆ రోజు పత్రికా సమావేశాల్లో అక్కడున్న స్థానికంగా ఉన్న సమస్యల గురించి మా శాసనసభ్యుల వారు, మాజీ శాసనసభ్యుల వారు మాట్లాడడం జరిగింది. అయితే నిన్నటి దినమున గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలతో ఊడుకున్న సంధాన వైఎస్ఆర్సీపీ నాయకులకి బాధ అనిపించింది. శానిటేషను బాగుంది, గతంలో కంటే కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ మేము బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాం. ఈ అభివృద్ధి గతంలో మేము చేయలేకపోయినాం, ఇప్పుడు చేస్తున్నాం అని చెప్పని ఎమ్మెల్యే గారు అయితేవి, మాజీ మా మున్సిపల్ చైర్పర్సన్ గారు అయితేవి మాట్లాడడం జరిగింది. వీళ్ళందరికీ మేము ఒకటే చెప్తున్నాం, అమ్మా ఈ సంవత్సరంలో గూడూరు పురపాలక సంఘ పరిధిలో ఎన్ని డెంగ్యూ కేసులు నమోదైనాయి, ఎంత శానిటేషను, మురికి కాలువలో నీళ్లు బ్లాక్ అయిపోయి రోడ్డు మీద పారుతున్నాయో మీరు ఒక్కసారి గమనించండి.
మీరు ఊరికే మేమేదో మాట్లాడినాం కదని చెప్పి మీరేదో మాట్లాడితే జరిగే పరిస్థితి కాదు. మీరు క్షేత్రస్థాయిలో ప్రతి వీధిలో కూడా శానిటేషన్ ఎట్టుంది అనే విషయాన్ని మీరు గమనించాలా. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు అయితేమి లేదా అధికార పార్టీ నాయకులు అయితేమి నాయకత్వం వహించే ప్రతి ఒక్కరు కూడా ప్రజల యొక్క ఆరోగ్యాన్ని, అదేవిధంగా ప్రజలకు ఏదైతే మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందో, త్రాగునీటి సమస్య, అదేవిధంగా లైటింగ్ వ్యవస్థ, అదేవిధంగా శానిటేషన్ వ్యవస్థని మనం పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మేము కాలువలు తీయడం లేదు, మురికి కాలువలు ఎక్కడెక్కడ స్టాగ్నేట్ అయిపోతున్నాయి, దానివల్ల దోమలు ఉత్పత్తి చెందుతున్నాయి, దానివల్ల డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయని చెప్పని మేము చెప్తే మీరు దాన్ని డైవర్ట్ చేసేదానికోసంగా రకరకాలుగా మాట్లాడడం ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము అడుగుతున్నాం. ఇంటింటికి తిరిగి గతంలో మేమేం చేసామో చెప్పుకుంటున్నాం, ఈరోజు నా పరిస్థితుల మీద వాళ్ళని ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం. మీరు ఒక్కసారి మీరు తిరిగితే మీకు అర్థమవుతుంది ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారు, ఎన్ని కష్టాలు పడుతున్నారు ఈ చెత్త చెదారాల వల్ల అనే విషయం మీకు అర్థమవుతుంది. ఇకపోతే గతంలో ఇప్పుడు ఉదాహరణకి 24వ వార్డులో 2018 నవంబర్ డిసెంబర్ నెలలో 14th ఫైనాన్స్లో 25 లక్షల రూపాయలతో శానిటేషన్ డ్రైన్స్ కోసంగా కేటాయించడం జరిగింది. ఆ తర్వాత మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 25 లక్షల రూపాయల వర్క్ క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేసిన తర్వాత ఆ ఫండ్స్ ఏం చేశారు, ఆ డ్రైన్స్ నిర్మాణం ఏమైందనే విషయం మీరే చెప్పాల్సిన అవసరం ఉంది. జానకిరాంపేటలో మొన్న పత్రికా మిత్రులందరూ చూశారు, ఒక కల్వర్టు నడి మధ్యలో బాగా 1 మీటర్ పైచీలకు పగిలిపోయింది. అటు ఇటు కారు లాంటివి అయితే అవతల వచ్చే పరిస్థితి లేదు. వీటన్నిటిని చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అధికార ప్రభుత్వం మీది, ఈ రాష్ట్రంకి మీరు ఏది చెప్తే అది నడుస్తుంది. ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఇకపోతే ఆర్డీఓ గారు స్పెషల్ ఆఫీసర్గా ఉన్నారు, కమిషనర్ గారు మీ కంట్రోల్లో ఉన్నారు. అటువంటి కల్వర్ట్లు కూడా పూర్తి చేయలేని పరిస్థితుల్లో మీ ప్రభుత్వం ఉంది. ఇకపోతే గత 2014 నుంచి 2019 వరకు కూడా మీ మున్సిపాలిటీ పరిధిలో మీరు చైర్మన్గా ఉన్నప్పుడు ప్రతి వార్డులో కూడా ఏదో ఒక మూల, ప్రతి వార్డులో ఏదో ఒక మూల డ్రైన్ నిర్మాణము, రోడ్డు నిర్మాణము, లేకపోతే బాత్రూమ్ నిర్మాణము, అభివృద్ధి పనులు కంటిన్యూగా జరుగుతూ ఉండే. ఈరోజు ఇప్పుడు జరిగిన 3.5-4 సంవత్సరాల కాలంలో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ వార్డులో ఎక్కడ పని జరుగుతుందో మిమ్మల్ని చెప్పమని మేము అడుగుతూ ఉన్నాం. మేము తెచ్చిన డబ్బులతో ఆ రోజు వచ్చిన 14th ఫైనాన్స్ కానీ తర్వాత వచ్చిన 15th ఫైనాన్స్ కానీ డబ్బులు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు, వర్కులు ఏమవుతున్నాయో అర్థం కాని పరిస్థితి ఈరోజు మున్సిపాలిటీలో నెలకొని ఉంది. మున్సిపాలిటీలోకి సామాన్యుడు పోయి పనిచేయించుకునే పరిస్థితి ఏ రోజు దాటిపోయినారు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత. మిమ్మల్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు మా మీద సెటర్ వేయడం లేకుంటే మమ్మల్ని కామెంట్ చేయడం కాదు, మీరు క్షేత్రస్థాయిలోకి రండి. శానిటేషన్ ఈ మున్సిపాలిటీలో ఏ విధంగా ఉందో ఒకసారి పరిశీలించండి. ఈది లైట్ల పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి పరిశీలించండి. కనీసం పండగ పూట ఈ అత్యధిక మంది ఉన్న హిందువులు ఉన్నటువంటి ఈ గూడూరు పట్టణంలో భోగి పండుగ, సంక్రాంతి పండుగలకు ముగ్గులు వేసుకునే సాంప్రదాయం ఉన్నా కానీ డిసెంబర్ 15 నుంచి జనవరి 20వ తేదీ వరకు రెగ్యులర్గా ముగ్గులు వేసుకునే పరిస్థితి ఉంటే, కనీసం లైట్లు లేని పరిస్థితి మున్సిపాలిటీలో దాపురించుంటే వాటి గురించి మీరైతే ఏమీ మాట్లాడిన పరిస్థితి. ఇంకైనా ఆలోచించండి, ప్రజల మౌలిక సదుపాయాల కల్పన మీద దృష్టి పెట్టండి కానీ మా మీద కాదు. మేమైతే ప్రతిపక్షంగా ఏదైతే మీరు విఫలమైనారో వాటినైతే ఎత్తి చూపుతూనే ఉంటాం. ఇంకా మీరు కానీ మా గురించి కామెంట్ చేయాలని పరిస్థితి మేము కూడా ఇంకా లోతుకు పోయి కామెంట్ చేసే పరిస్థితి వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. కార్పొరేషన్ చైర్మన్ గారు అలాగే ఎమ్మెల్యే గారు ఒక మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఆ సమావేశంలో మాజీ చైర్పర్సన్గా అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండి ముఖ్యంగా జన్మభూమి కమిటీకి కూడా ఆవిడ గారే చైర్మన్. ఏదన్నా పెన్షన్ ఇవ్వాలన్నా ఏదైనా చేయాలన్నా ఫైనల్ సంతకం ఆమెదే, ఆమె పెడితేనే పెన్షన్ ఇవ్వాలి. కానీ నిన్నటిదిన మాట్లాడతా 3 సంవత్సరాలు జన్మభూమి కమిటీల్లో పెన్షన్లు సరిగా రాలేదు, అది ఇదని ఏదేదో మాట్లాడారు. 3 సంవత్సరాల తర్వాత జన్మభూమి కమిటీలు కూడా చంద్రబాబు గారు తీసేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఇవ్వడం జరిగింది. మరి నిన్న నా హయాంలో
నేను చేయలేకపోయిన కార్యక్రమాలన్నీ ఎమ్మెల్యే గారు చేస్తున్నారు అని కూడా మాట్లాడారు. మరి మేడం గారు, మేము అడుగుతున్నాం, రాజా వీధిలో వేసిన రోడ్డు తెలుగుదేశం పార్టీ హయాంలో టెండర్ వేసిన రోడ్డే. తెలుగుదేశం పార్టీ మారంగానే మీరు ఆ నిధులతో రాజా వీధి రోడ్డు వేశారు. అలాగే కూరగాయల మార్కెట్ తెలుగుదేశం పార్టీ హయాంలో టెండర్ జరిగింది. తెలుగుదేశం పార్టీ హయాంలో మేము మిగిలించిన డబ్బులతో మీరు ఈ యొక్క మార్కెట్ని నిర్మించారు. అంటే తెలుగుదేశం పార్టీ హయాంలో మేము టెండర్లు పిలిచి డబ్బులు సేవ్ చేసి మేము డబ్బులు మీకు అప్పగించి దాదాపు 7 కోట్ల పైన మీకు అప్పగించి వాటన్నిటికీ టెండర్లు పిలిచి మేము చేస్తే మీరు వచ్చి అవి ఎమ్మెల్యే గారు చేశారు అని చెప్పుకుంటున్నారు. అది మీ యొక్క ఆత్మసాక్షికే వదిలేస్తున్నాం. గూడూరు పట్టణ ప్రజలు కూడా ఈ విషయాన్ని గమనించాలని చెప్పి మేము కోరుకుంటూ 5 సంవత్సరాలు చైర్పర్సన్గా పనిచేశారు. ప్రస్తుతం ఆమె స్వచ్ఛ కార్పొరేషన్ చైర్పర్సన్గా ఉన్నారు. ఈరోజు మేము తెలుగుదేశం పార్టీ, ఇంటింటికి తెలుగుదేశం పార్టీ, మన గూడూరు మన సునీల్ అంటూ మేము ఇంటింటికే వెళ్తున్నాం. ఇక్కడ విలేకరుల సోదరులందరూ ఉన్నారు. మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలని, మీ నాయకులందరినీ గడప గడప మన ప్రభుత్వం అంటూ ప్రతి వార్డులో ప్రతి గ్రామంలో ఇంటింటికి పోయి అందరూ ఎలా ఉన్నారో ప్రజలు కనుక్కోమని చెప్పారు. ఈ గూడూరు పట్టణంలో మేము ఛాలెంజ్ చేసి అడుగుతున్నాం, ఎన్ని వార్డుల్లో మీరు ఇంటింటికి తిరిగారు? మీరు ధైర్యంగా తిరగగలిగారా? మీ నాయకులు కావచ్చు, మీ ఎమ్మెల్యే గారు కావచ్చు, మీరు కావచ్చు, ఎవరైనా కానీ ధైర్యంగా తిరిగారా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు గత వారం రోజులుగా ప్రతి ఇంటికి మాకు 2 వార్డులు తిరగడానికి ఇప్పటికి 7 రోజులు పట్టింది మాకు. మీరు ఈ 7 రోజుల్లో రోజుకు ఒక అరగంట గంట కేటాయించి 4 ఇళ్లకు పోవడం, తర్వాత పరిగిస్తా వెళ్ళిపోవడం, ఏడవ దగ్గర వీల్చి ఎవరో ఏడో నిలబడుకొని ప్రజలు ఏం అడుగుతారో ఏం నిలదీస్తారో అని చెప్పి మీరు ప్రెస్ మీట్ పెట్టుకోవడం, ఈ వార్డు అయిపోయింది, ఈ గ్రామం అయిపోయింది అని చెప్పి అనుకుంటూ వెళ్ళిపోవడం. ఈరోజు ప్రజలు మిమ్మల్ని నిలదీస్తున్నారు. మేము పోతుంటే ప్రజలు మాకు లైట్లు లేవు, కాలువలు తీసే దిక్కు లేదు, ఇక్కడ మట్టి రోడ్లు ఉన్నాయి, రోడ్లు వేసిన దిక్కు లేదు అని చెప్పి ఈరోజు ప్రజలు మమ్మల్ని అడుగుతున్నారు. ప్రజలు అడుగుతున్నారు కాబట్టి మేము మీడియా ముఖంగా చెప్తున్నాం. మేము ఈరోజు ధైర్యంగా ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఇదిగో ఈ వార్డులో ప్రతి వార్డులో మా ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు 2,000 కోట్ల రూపాయలతో గూడూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. దాంట్లో అగ్రభాగం పట్టణంలోని ప్రతి వార్డులో పనిచేశారు. అప్పటి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న నారాయణ గారు చలవ వల్ల 14th ఫైనాన్స్ నిధులు అయితేనేమి, ఎస్సీ ఎస్టీ వార్డుల్లో డెవలప్మెంట్ అయితేనేమి, వీటన్నిటిని ఆ రోజు మేము చేయగలిగాం. ఈరోజు ఏ వార్డులో ఎక్కడ పని జరుగుతూ ఉంది? మీరు చేసిన కూరగాయల మార్కెట్ అది కూడా ఇంకా పెండింగ్లో ఉంది. అలాగే రాజావీధి రోడ్ వేశారు, ఇవి కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో టెండర్ లేని పనులు. ఇంకా కొత్తగా మీరు చేసిందే ఉంది. మేము గెలిస్తే 25 రోజుల్లో ఫ్లైఓవర్ బ్రిడ్జి కట్టేస్తాము, తెలుగుదేశం పార్టీ అది వ్యవహారం చేయలేకపోయిందనింది. 25 రోజులు అయిపోయింది, 4 సంవత్సరాలు అవుతుంది. గూడూరు పట్టణ ప్రజలకి, ముఖ్యంగా 2వ పట్టణ ప్రజలకి అరచేతిలో ఫ్లైఓవర్ బ్రిడ్జి చూపిస్తూనే ఉన్నారు. నెలకోసారి విజయవాడకు పోతారు, మేము సౌత్ సెంట్రల్ రైల్వే అధికారిని కలిసామంటారు, R&B అధికారిని కలిసామంటారు. నెలకు ఒక రోజు పేపర్లో వస్తూనే ఉంటుంది, ఇదిగో అయిపోతుంది, ఇదిగో అయిపోతుంది, ఇదిగో అయిపోతుంది. పుణ్యకాలం కాస్త గడిచిపోయింది. గూడూరు పట్టణ ప్రజలు అరచేతిలో ఫ్లైఓవర్ చూస్తూనే. మా ఎమ్మెల్యే గారు కూడా దాన్ని నిజాయితీగా చేసినట్టు చెప్తున్నాడు, చేయలేనట్టు మేము చేయలేకపోయినామని చెప్పి ఒప్పుకుంటున్నారు. కానీ మీరెందుకు కల్లబొల్లి మాటలు, దొంగ మాటలు చెప్తున్నారు? మరి ఫ్లైఓవర్ ఎందుకు ఆగిపోయింది? దాని అసలు కారణం ఏంది? పాత రేట్ల ప్రకారం మేము చేయలేకున్నాం, ఎస్టిమేషన్ పెంచి చేయాలన్నాం. అది మేము 25 రోజులు చేస్తాను, 4 ఏళ్ళు. మీరు ఇంకా ఎస్టిమేషన్ పెంచలేకపోయారా? కాంట్రాక్టర్లు ఇంకా తీసుకురాలేకపోయారా? తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా పాత రేట్లతో 3 సార్లు పిలిచారు, ఎవరు రాలా కాంట్రాక్టర్లు. ఇప్పుడు మీరు పిలిచారు 3 రోజులు పాత రేట్లతో, ఎవరు రాలా. అది ఎస్టిమేషన్ పెంచితే కానీ రాదు. మేము ఎస్టిమేషన్ పెంచి ఇచ్చేసి మేము టెండర్లు పిలిచి ఫ్లైఓవర్ 5 ఏళ్ల లోపల పూర్తి చేస్తూ ఉన్నాం. ఇంకా పూర్తి అవుతూనే ఉంది, జరుగుతూనే ఉంది, పని అయిపోతూనే ఉంది. కాబట్టి మీరు
చైర్పర్సన్ గారు కానీ ఇంకా మిగతా మాట్లాడిన వాళ్ళు గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ మేము చెప్పేది ఏంటంటే మేము తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రతి వార్డులో రోడ్లు వేసాం, కాలువలు వేసాం, ధైర్యంగా ధైర్యంగా మేము చెప్పగలం. ప్రతి వార్డులో శిలాఫలకం ఉంది. ఆ శిలాఫలకంలో ఎమ్మెల్యే గారి పేరు ఉంటుంది, మీరు అప్పుడు చైర్పర్సన్ ఉన్నారు మీ పేరు ఉంటుంది, ఆ వార్డు కౌన్సిలర్ పేరు ఉంటుంది. అంటే అవన్నీ మేము చేసిందని అబద్ధం అయితే ఇప్పుడు మీరు చెప్పేది నిజమా అబద్ధమా పట్టణ ప్రజలే తెలుసుకోవాలా, మీరు ఆత్మసాక్షిగా మీరే తెలుసుకోవాలని చెప్పి కూడా మేము మనవి చేస్తూ ఉన్నాం. మీరు ఇలాగే మీరు చేసింది చెప్పుకోండి, అబద్ధంలే. మేము చేసింది మేము చెప్పుకుంటున్నాం అంతవరకే. చైనాటి మీరు అరచేతిలో వైకుంఠం చూపించినట్టు, అరచేతిలో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ చూపించినట్టు మీరు కానీ చూపించి కలబొల్లి మాటలు చెప్తే మాత్రం మేము ఇంకా చాలా మాట్లాడాల్సి ఉంటుంది. మేము అన్నీ మాట్లాడతామని కూడా ముందు తెలియజేస్తాం. రాష్ట్రానికి ఇదేం కర్మ కార్యక్రమంలో భాగంగా మా నాయకులైనటువంటి సునీల్ కుమార్ గారు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ సమస్యను తెలుసుకొని పరిష్కరించే దిశగా రాబోయే ప్రభుత్వం తెలుగుదేశం కాబట్టి ఆ దిశగా పనిచేసే విధంగా ప్రతి ఇంటికి వెళ్ళడం జరిగింది. మేము చేసిన అభివృద్ధిని మాత్రమే తెలియజేసే దానికోసంగా ప్రతి ఇంటికి వెళ్తూ మేము ఇంత అభివృద్ధి చేశాము, ఈ 4 ఏళ్ళని అభివృద్ధి జరగలేదు, దయచేసి ఇక మీదటన్నా మీరు రాబోయే రోజుల్లో తెలుగుదేశాన్ని ఓటేసి గెలిపించే దిశగా మేము ప్రయత్నం చేస్తుంటే నిన్నటి రోజు ఒక పత్రికా సమావేశంలో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు తెలుగుదేశం చేసినటువంటి అభివృద్ధి అంతా శూన్యము, వాళ్ళు ఏం చేయలేదు, జరిగిందంతా ఈ 4 ఏళ్ళు జరిగింది అంటారు. ఈరోజు గూడూరులో ఏదైనా అభివృద్ధి జరిగింది అని అంటే ఈరోజు మున్సిపాలిటీలో కావచ్చు, నియోజకవర్గంలో కావచ్చు, అది కేవలం తెలుగుదేశం హయాంలోనే. ఎందుకంటే నిన్న కూడా కొందరు సోదరులు తెలియజేశారు, మైనార్టీలకి జగన్ రెడ్డి ప్రభుత్వం చాలా న్యాయం చేసింది, తెలుగుదేశం ప్రభుత్వం న్యాయం జరగలేదని. ఒకే ఒక విషయం చెప్తాను. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దశలో మొట్టమొదటిగా 83లో స్థాపించినప్పుడు మన గూడూరు వాసినటువంటి గౌస్ముద్దీన్ గారిని మొదటిసారిగా కోశాధికారిగా నియమించిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీకేను. అదేవిధంగా హజ్ హౌస్ ఏర్పాటు చేసినప్పుడు మన గూడూరు వాసినటువంటి గౌస్ముద్దీన్ గారిని కూడా హజ్ కమిటీ చైర్మన్గా నియమించింది కూడా తెలుగుదేశం పార్టీను. అదేవిధంగా ఈరోజు ముస్లిం సోదరులందరూ వివాహ కార్యక్రమాలు ప్రతి చోట ఫంక్షన్ హాల్ 50,000 లక్ష రూపాయలు ఉంటే కేవలం 3,000 రూపాయలకు మాత్రమే ఉన్నటువంటి షాదీ మందిర్లు కూడా తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుట్టింది. దీనికి అన్ని తెలుగుదేశం నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు ఇప్పుడు అందరూ కలిసి కృషి చేసి పట్టణాన్ని మెరుగుపరిచే దిశగా తీసుకెళ్లారు. ఈరోజు మన మాజీ శాసనసభ్యుల గారి హయాంలో అంటే ఆయన మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు వేసినటువంటి మున్సిపాలిటీ రోడ్లు తప్పనించి తర్వాత మా చైర్మన్ అంటే తెలుగుదేశం చైర్మన్ ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి తప్ప ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క రోడ్డు కానీ 1 టౌన్కి 2 టౌన్కి వారధిగా ఉన్నటువంటి రైల్వే బ్రిడ్జి మీద ప్రజలు చాలా ఆశలు పెట్టుకొని ఈరోజు అవన్నీ అడియాసలని చెప్పని మానుకున్నారు. ఎందుకంటే ఆయన చెప్పినట్టు 15 రోజుల్లో చేస్తున్నారు, 4 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. అలాగా ఏదైనా సరే ఈ రోజు వరకు మన గూడూరు పట్టణ ప్రజలకి ఏదైనా అభివృద్ధి జరిగింది, వాళ్ళకి ఏమైనా అందినాయంటే మాత్రం అది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే. కాబట్టి మరొకసారి ప్రజలు దీన్ని ఒకసారి పరిశీలించి నిర్ణయం తీసుకున్నారని తెలియజేసుకుంటాం. తెలుగుదేశం లేని అభివృద్ధి జరగలేదు, మా 3 సంవత్సరంలోనే గూడూరు అంతా అభివృద్ధి చెందింది అని చెప్పడం జరిగింది. దీనికి సమాధానం రేపు గూడూరు ప్రజలు తీర్పునిస్తారు, తొందరలో పడలేదు. ఉదాహరణకి చిన్న విషయం అని చెప్తున్నాను. పుల్లమ్మ సత్రము అనేది మన రైతు బజార్ పక్కన ఉంది. ఆ సత్రాన్ని తుంగపాలెం వాళ్ళు కట్టించారు. ఎందువల్లంటే ఆ రోజుల్లో, పాత రోజుల్లో మనకి ఇన్ని వసతులు లేవు. హాస్పిటల్ చూపించుకోవాలన్నా, ఎవరన్నా డెలివరీ కావాలన్నా వచ్చి అక్కడ సేవ తీర్చుకొని హాస్పిటల్ చూపించుకొని ఉదయం వేసి వెళ్ళిపోయేవాడు. అటువంటి సత్రంలో మా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మా సునీల్ కుమార్ చైర్మన్గా అయినప్పుడు నేను ఆ వార్డు కౌన్సిలర్ని. అక్కడ ఒక కుళాయి కూడా వేయించాం, వచ్చే వాళ్ళకి వసతిగా ఉంటుందని. భిక్షాటం చేసుకొని వాళ్ళు అక్కడ నైట్ పడుకొని ఉదయం వెళ్ళేవాళ్ళు. అటువంటి వాళ్ళకి అటువంటి సత్రం అది. ఆ సత్రాన్ని మేము కుళాయి వేయించి తర్వాత అక్కడ రోడ్డు వేయించి నీట్గా తయారు చేసి పెడితే ఈ ప్రభుత్వం వచ్చి పగలు కొట్టేసి ఆ స్థలాన్ని ఎట్ట వదిలేసి ఆ టేక్ ఎంత దాన్ని ఎట్ చేస్తే వెళ్ళిపోయినాయి. కనీసం ఆ సత్రానికి సంబంధించి 42 ఎకరాల పొలం ఉంది, చెన్నూరులో ఉంది, తుంగపాళెంలో ఉంది. కనీసం ఆ పొలం వచ్చిన ఆదాయంతో ఉన్నా సరే ఆ సత్రాన్ని మరామతులు చేయాల్సింది పోయి దాన్ని పగలు కొట్టారు. అటువంటి అభివృద్ధి వాళ్ళు చేశారు. ఇప్పుడు కన్నా మీరు ఆలోచించి మీరు ఎవరు అభివృద్ధి ఎవరి కార్యక్రమం అనేది ప్రజలు నిర్ణయిస్తారని తెలుసుకో.
అవినీతిపై ప్రశ్నించినందుకే కక్షపూరితంగా చిల్లకూరు జెడ్పీటీసీ కార్యాలయంలో నేను మూత్ర విసర్జన చేశానని జెడ్పీటీసీ అసత్య ప్రచారం చేస్తున్నారని దీనిపై అధికారులు విచారణ జరిపించి వాస్తవాలు తెలియచేయాలని చిల్లకూరు మండలానికి చెందిన ప్రవీణ్ కుమార్ రెడ్డి కోరారు. గూడూరు పట్టణంలోని ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రవీణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గత 3 రోజుల నుంచి చిల్లకూరు జెడ్పీటీసీ మన్యం సీనయ్య నేను తన కార్యాలయంలోకి వెళ్లి మూత్ర విసర్జన చేశారని అసత్య ప్రచారం చేస్తున్నారని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. మండలంలో జరుగుతున్న పలు పనుల్లో అవినీతి జరుగుతూ ఉందని ఫిర్యాదు చేసినందుకు నాపై కక్షగట్టి ఇటువంటి ప్రచారం చేస్తున్నారని అధికారులు విచారణ జరిపించి వాస్తవాలు తెలియజేయాలని కోరారు. ఎంపీపీ వెంకటరమణమ్మ మాట్లాడుతూ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఎక్కడా ఎటువంటి అవినీతికి పాల్పడలేదని జెడ్పీటీసీ అసత్య ప్రచారం చేస్తున్నారని తెలిపింది. ఇటీవల మండలంలో జరిగిన అవినీతి కార్యక్రమాలపై నేను ప్రశ్నించగా నన్ను కులం పేరుతో మరియు పదవిని అడ్డం పెట్టుకొని నన్ను చాలా ఇబ్బందికరంగా చేస్తున్నాడు. మండలంలో సుమారు 18 లక్షలు అవినీతి జరిగింది. అది 8 గ్రామాల్లో శానిటేషన్ వర్క్ అని చెప్పి 12 లక్షలు, ముత్తాలపాడు గ్రామంలో ఎంపీడబ్ల్యూస్ అని 2 వర్కులు, పైప్ లైన్ అని 1 వర్కు 5,30,000 అవినీతి జరిగింది. అది ఎంపీపీ గారికి కానీ మా ఊరు సర్పంచ్ అయిన శనగ హరితకి కానీ ఎవరికి తెలియకుండానే వారి అనుమతి లేకుండానే పైప్ లైన్ వేసామని చెప్పి అక్కడైతే సర్పంచ్ గెలిచి ఇంచుమించు 2 సంవత్సరాలు అయితే పైప్ లైన్ వేసినట్టు కానీ ఎంపీడబ్ల్యూస్ వర్క్ జరిగినట్టు కానీ దాఖలాలు అసలు ఊర్లో లేకుండానే పైప్ లైన్ వేశారు, ఎంపీడబ్ల్యూస్ వర్క్ జరిగిందని చెప్పి ఎంపీపీ సాధారణ నిధుల నుంచి 5,28,000 చిల్లర మన్నించిన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడు మన్నించినయ్య నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడారు. సుమారు సచివాలయం డబ్బులు కానీ సిమెంట్ రోడ్ల డబ్బులు కానీ ఇంకేదో వర్కులు చేసి ₹1 కోటి నేను తినేశానని ఆరోపించారు. సచివాలయం డబ్బులు రికార్డు ప్రకారంగా 650 బస్తాలు 2.5 టన్ను కమ్మి సచివాలయంకి ఇవ్వాల్సి వస్తుందని ఆల్రెడీ పిఆర్ఏఈ గారు ఈఈ గారు ఆయనే మాకు బాకీ అని చెప్పి రికార్డుగా ఇచ్చినారు. ఎవరైనా సరే ఏ అవినీతి జరిగినా మండలంలో జరిగిన వాటికి అధికారులు దాన్ని రికార్డులు తెప్పించుకొని చూసి ఎవరికి ఏం జరిగింది, ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగింది అనేది పరిశీలించి నేను చేసినా లేదు ఇంకెవరు చేసినా ఎవరికైనా సరే కఠిన చర్యలు తీసుకోమని చెప్తున్నాం. నేనైతే నా మీద షేర్లో పాసిపోసారని మూత్రం విసర్జన చేశారని చెప్పి పెట్టారు. నేను అసలు మండలం కాడికే ఇప్పుడు పోయినా నా పని ఏందో నేను చూసుకొని వచ్చేస్తాను. అసలు ఆ చైర్ ఎక్కడుందో ఆ రూమ్ ఎక్కడుందో కూడా నాకు తెలియదు. శుక్రవారం పోసారని చెప్పి మీడియాలో చెప్పుకున్నారు. సోమవారం రోజు మేము కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మంగళవారం రోజు దాన్ని తీసుకొచ్చి ఫ్రెష్లో పెట్టారు. అది నేను ఎస్ఐ గారికి కూడా పోయి నేనే కంప్లైంట్ ఇచ్చాను. నాయన కానీ అది చేసి ఉంటే ప్రూవ్ చేసి ఉంటే నేను దేనికైనా మీ చర్యలు తీసుకోండి. అటువంటిది లేకుండా నన్ను ఈరోజు 20 సంవత్సరాల నుంచి నేను రాజకీయాల్లో ఉంటే నా మనోదేవాన్ని దెబ్బతీస్తూ ఈ విధంగా కక్ష సాధింపులు చేయటం ఎంతవరకు కరెక్ట్? తుపాకుడు వెంకటోనమ్మ, ఎంపీపీ చిలకూరు మండలం. పరిస్థితులుగా ఎండిఓ గారు అవినీతులుగా చేశారు. దీనిపై కలెక్టర్కి ప్రయాణితిగా చేశారు. కానీ పెమ్మిరెడ్డి మాత్రం ఇటువంటి పనులు చేయలేదు. చేసిందంతా మన్నేశానయ్యే. అందుకే ఆయనని ఎండిఓ సార్ని ఆయనగా రిపోర్ట్గా చేశారుగా చేస్తున్నారు. మరెన్నో మోసాలు చేస్తున్నా, మరెంతమందినో మోసం చేసిన మా జడ్పీటీసీ మాజీ సర్పంచి చెప్పుకోవడానికి సిగ్గుచేటు మన సేనని వెంటనే అరెస్ట్ చేయాలి. ఎందుకంటే తిమ్మనగరపాలెంలో అనేక భూములు సోషల్ ఫారెస్ట్ భూముల్లో జామాయిలు, మట్టి, సిలికా డంపులు ఆయన ఏఎంసీ డైరెక్టర్గా ఇచ్చినటువంటి ఆయన కారు డ్రైవరు మిస్టర్ నవాబ్ గారు, ఆయన పేరు చెప్పాలంటే నాకే సిగ్గుచేటుగా ఉంది. వాళ్ళ మామకు భూమి ఇచ్చానని ప్రభుత్వ భూములు, కడివెట్టిన భూములు పార్చల్ వాళ్ళ నవాబులకు ఏ రకంగా సంక్రమింపజేస్తున్నాడో ఆ జడ్పీటీసీ చెప్పాలి. అదేవిధంగా ఆయన మేనల్లుడు గుడురు 1 టౌన్ కానిస్టేబుల్గా ఉన్నటువంటి మస్తాను అనేక అక్రమాలకి అసాంఘిక గంజాయి, హాన్సు, గుట్కా లాంటి వ్యాపారాలకి, వస్తువులకి పోలీసులకు దందాగా ఉంటూ ఆయన జులుం జులిస్తూ, అదేవిధంగా నంచారంపేట అంచులో ఉన్నటువంటి డ్రైవర్స్ కాలనీలో ఒక మేనల్లుడు
పూర్తిగా ఒక రోడ్డును ఆక్రమించి ఆయన పేరు చెప్పడానికి నాకు భయం. ఆయన ఎట్లా చెప్తాడు, అన్నా నా ఎదురుగా వస్తే మోకాళ్ళ మీద కూర్చోబెడతానా అని రౌడిజం చేస్తున్న ఈ జడ్పీటీసీని, ఆయనకి సహకరించిన ఎంపీడీఓని, అనేక మంది గ్రామ సర్పంచుల డబ్బుల్ని పక్కదారి పట్టించి తన అకౌంట్లోకి మళ్ళించుకొని మమ్మల్ని అడ్డం పెట్టుకొని దుర్వినియోగాలకు పాల్పడుతున్న ఈ జడ్పీటీసీపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. వాళ్ళ మేనలుడు శనగా మస్తాన్ని గూడూరులో ఉన్న 1 టౌన్ కానిస్టేబుల్ని సస్పెండ్ చేయాలి. అతనిపై న్యాయ విచారణ జరిపించాలి. అదేవిధంగా సిఐడిలో జడ్పీటీసీ అక్రమ క్రైస్తవుల ఆస్తుల కోట్ల రూపాయల నిధులపై విచారణ జరుగుతుంది. అందులో నేను కూడా ఉన్నా. చిల్లకూరు మండలం జెడ్పీటీసీ మన్యం సీనయ్య కార్యాలయంలో జరిగిన దుర్మార్గపు చర్యపై పోలీసులు త్వరితగతిన విచారణ జరిపించి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని కుల వివక్ష పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి మాల్యాద్రి డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో కేవీపీఎస్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర కార్యదర్శి మాల్యాద్రి మాట్లాడుతూ చిల్లకూరు జెడ్పీటీసీ కార్యాలయంలో వైసీపీ నాయకులు ప్రవీణ్ రెడ్డి చేసిన దుర్మార్గపు చర్యపై జెడ్పీటీసీ ఫిర్యాదు చేసినా ఇంతవరకు పట్టించుకోలేదని, ఇప్పటికైనా పోలీసులు విచారణ జరిపించి నిందితులపై చర్య తీసుకోకపోతే కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ మన్యం సీనయ్య, అడపాల ప్రసాద్, ముత్యాలయ్య, సురేష్, గోపి, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. కుల వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గంలోని చిలకూరు మండలంలో ఉన్నటువంటి జెడ్పీటీసీ మన్యం సేనయ్య మీద జరిగినటువంటి దుర్మార్గ కులవృక్ష మీద సమగ్రంగా సర్వే చేయడం కోసం వచ్చింది. మన్యం శివయ్య ఒక ప్రజాప్రతినిధిగా దళితుడిగా ఉండి ఆ మండలం అనేక అభివృద్ధి కార్యక్రమం చేసినటువంటి పరిస్థితి. జెడ్పీటీసీగా అన్ని జెడ్పీటీసీలకి రూము కుర్చీ ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఆ క్రమంగా ఈ నియోజకవర్గం ఉన్నటువంటి ఎమ్మెల్యే ఉన్నటువంటి వరప్రసాద్ గారిని కుర్చీ అడిగారు, కుర్చీ ఇచ్చారు. ఆ కుర్చీ ఇచ్చినటువంటి క్రమంలో చిలకూరు మండలంలో ఉన్నటువంటి ఒక రూమ్లో తన యొక్క విధులు నిర్వహిస్తున్న క్రమంలో ఆ మండలంలో ఉన్నటువంటి వైసీపీ నాయకుడు ప్రవీణ్ రెడ్డి ఎలాంటి సంబంధం లేకుండా ఒక దళితుడికి కుర్చీ ఇస్తారా, నా ముందే తిరగాల్సినటువంటి వాడు ప్రజాప్రతినిధిగా ఉండి ఆ రకంగా విధులు నిర్వహిస్తారనే అహంకారంతో ఆయన కుర్చీ మీద మూత్రం పోసినట్టుగా సేనయ్య 14వ తారీఖు స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఈ జిల్లా ఎస్పీ గారిని కలిశారు. కానీ ఇంతవరకు ఈ ప్రభుత్వం ఎలాంటి విచారణ చేయలేదు. అందుకోసంగా కుల వ్యతిరేక పోరాట సంఘం ఏదైతే శివయ్య కూర్చునేటువంటి జెడ్పీటీసీ ఉన్నటువంటి కుర్చీలో మూత్రం పోసినటువంటి వాళ్ళ మీద సమగ్రమైనటువంటి విచారణ పోలీసు కానీ రెవెన్యూ కానీ మన్యం సేనయ్య దాని మీద ఇంత అన్యాయం జరుగుతుంటే కనీసం అధికారులు ఇంతవరకు పోలీసు కేసు ఇచ్చినా కూడా ఇంతవరకు పట్టించుకోలేదు. దాన్ని ఖచ్చితంగా పట్టించుకోవాలా. కనీసం ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి మన్యం సేనయ్యకి న్యాయం జరగకపోతే ఇక మామూలు సామాన్య మానవులకి ఎక్కడ మమ్మల్ని గుర్తిస్తారు? అసలు మమ్మల్ని గుర్తించే పరిస్థితి లేదు. కాబట్టి ఆయన ముందు ఖచ్చితంగా ఆ చర్య తీసుకోవాలి. జరిగిందని మీద ఖచ్చితంగా వాళ్ళు ఎవరు పోసారో ఎవరు వాళ్ళని తేల్చాల్సింది పోలీసులు. ఆ విధంగా తేల్చి వాళ్ళని వాళ్ళకి సరైన శిక్ష పడేట్టుగా చూడాల్సిందిగా నా కోరుతాను. అదేవిధంగా చేయకపోతే రేపు ఖచ్చితంగా 22వ తేదీ కానీ 23వ తేదీ కానీ మేము ఖచ్చితంగా ధర్నా చేస్తాం. మండలంలో ధర్నా చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకున్నాక మేము గట్టిగా పోరాడతామని మీకు తెలియజేస్తూ కేవీపీఎస్ తరఫున మహాశివరాత్రి సందర్భంగా గూడూరు పట్టణంలోని భువనేశ్వరి దేవి సమేత మూల స్థానేశ్వర స్వామి దేవస్థానం శివాలయం ముస్తాబైంది. దేవాలయానికి విద్యుత్ దీపాలంకరణ ప్రాంగణంలో చెలవ పందిళ్లు, క్యూలైన్లు ఏర్పాటు చేశారు. శనివారం వేకువజాము నుండి అభిషేకాలు, సాయంత్రం స్వామివారి కళ్యాణం, అర్ధరాత్రి లింగోద్భవ అభిషేకాలు జరగనున్నాయి. హైపర్ టీవీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 7వ రోజు దిగ్విజయంగా కొనసాగుతున్న పాసం సునీల్ కుమార్ ఇంటింటా తెలుగుదేశం ఎమ్మెల్సీ ప్రచారంలో పాల్గొన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్, గూడూరు నియోజకవర్గ టీడీపీ పరిశీలకులు గూడూరు కన్నబాబు.
మేమొచ్చాకే గూడూరును అభివృద్ధి చేశాం. మీడియా సమావేశంలో ఎమ్మెల్యే వరప్రసాదరావు వెల్లడి. గూడూరు పట్టణం ఏ పార్టీ పాలనలో అభివృద్ధి చెందిందో గూడూరు నడిబొడ్డులో ఓపెన్ డిబేట్ కు సిద్ధం. చర్చకు వస్తారా? మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ సవాల్. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.